ఆరాధన కొరకు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలందరూ కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలందరూ కలిసి చదువుకుందాం. మనుష్యుల కపోటపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మానిపి వారిని గుడారంలో దాచుచున్నావు. ప్రాకారం గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందిని గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నా. తండ్రి, పునరుత్థాన దినమందు తండ్రి ఇటు రీతిగా నీ సన్నిధిలో నిన్ను సేవించడానికి మీరు చూపుతున్న కృపక స్తోత్రాలు అయ్యా. మరి చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. నిన్ను ఆరాధించడానికి మా హృదయాన్ని సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి దావీదు భక్తుడు మరి కీర్తన రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి తన అనుభవాల్లోంచి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రతని తను గుర్తు చేసుకుంటూ మరి దేవుడు మరి తన జీవితంలో ఎట్టి రీతిగా శత్రువుల బారి నుంచి, మరి శత్రువులంటే మనుషుల కపాటాయ భారం నుంచి మరి దేవుడు ఎట్టి రీతిగా తనను దాచాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే మన మూల పదము దేవుడు మనల్ని దాచేవాడు. అందుకే కీర్తనకారుడు ఆయా స్థలాల్లో మనం చూసినప్పుడు మాట్లాడారు, నా దాగుచోటు నీవే, నా ఆశ్రయము, నా దుర్గము, నా కోట నీవే అనేసి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన దేవుడు దాచే దేవుడు. మరి నేను చిన్నప్పుడు మా నాన్నగారు కానీ కొట్టడానికి ప్రయత్నం చేస్తే తప్పించుకోవడానికి ఏం చేసేవాడు, మా అమ్మ చోటకి వెళ్ళిపోయేవాడిని. లేకపోతే ఏదో మనుషుల చోటకి నేను ఆ దెబ్బలో మన మీద పడకూడదు. సహజంగా మనం కూడా అలాంటి అనుభవాలు ఉంటాం చాలామంది. అంటే మన దేవుడు దాచే దేవుడు. కీడు నుంచి, కుట్రల నుంచి, మనుషులకు కంటికి కనపడే శత్రువుల యొక్క దాడి నుంచి, కంటికి కనపడినటువంటి సాతాను వాడి యొక్క మరి సైన్యం యొక్క దాడి నుంచి మన దేవుడు మనల్ని దాచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అందుకే భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు మరి తారు కొన్ని సందర్భాలు వాళ్ళు మరి ఆ కీడు, ఆ సమస్యలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, వారిని దాస్తూ వచ్చాడు. అవమానం నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి దేవుడు దాచిన వాడిగా ఉంటున్నాడు. నిజంగా అబ్రహాం జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా తన జీవితంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు, ఎంతో విశ్వాసవీరుడు, దేవుడు చెప్పిన మాటను బట్టి తన స్వగ్రామాన్ని సమస్తాన్ని విడిచి మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని స్థితిలో దేవుడి మాటను బట్టి మరి వెళ్ళిపోయినటువంటి విశ్వాస యోధుడిగా ఆయన చూస్తున్నాం. ఆయన జీవితంలో కూడా కొన్ని సందర్భాలు ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ వచ్చాయి, అబద్ధం చెప్పవలసి వస్తూ వచ్చింది. అందుకే అంటే ఒక సందర్భంలో బహుశా అభిమేలకి దగ్గరికి అనుకుంటూ వెళ్ళినప్పుడు తన భార్య సారథ్ ఏమంటాడు, ఆయన ఇదిగో నువ్వు ఏమని చెప్పాలి అందరికీ, నాకు చెల్లివని చెప్పాలి, ఎందుకంటే నువ్వు సౌందర్యవంతురాలు కాబట్టి బహుశా నీ భర్తనని చెప్పితే వాళ్ళు నన్ను ఏమన్నా హాని చేస్తారు, కేడి చేస్తారు, లేకపోతే నన్ను చంపుతారేమో, కాబట్టి దాని నిమిత్తము, నా బ్రతుకు నిమిత్తం, నా ప్రాణ నిమిత్తం ఏం చేయాలి, అబద్ధము ఆడాలి. సో అబద్ధం చెప్తా ఉంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతా ఉన్నాయి. మరి రాజు ఈమెకి వివాహం కాలేదు కాబట్టి, చాలా సౌందర్యవంతురాలు కాబట్టి నేను పెళ్లి చేసుకుందామని రాజు అనుకుంటా ఉన్నాడు. కాబట్టి రాజు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. అందరూ కూడా అనుకుంటున్నారు, ఏమంటుంది మరి రాజుగారికి మరో భార్య సిద్ధమైంది అని సారమ్మ గారి గురించి అనుకుంటున్నారు. ఇవన్నీ అబ్రహాం గారికి తెలిసిన పరిస్థితులు, కానీ ఏం చేయలేని పరిస్థితి. నిజంగా అదే జరిగితే ఏమవుతుంది, నిజంగా ఎంతో బాధ, దుఃఖము, ఎవరికి అబ్రహాం గారు ఎంతో అవమానం కూడా. కానీ ఎవరు కలిగి చేసుకున్నాడు, దేవుడు కలిగి చేసుకున్నాడు. ఏమన్నాడు, రాత్రి కల సమయంలో రాజుతో మాట్లాడు, ఇదిగో రాజా జాగ్రత్త సుమ, ఇదిగో నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్న స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండు, ఆమె ఒక పురుషుడికి భార్య, ఆయన ప్రవక్త, జాగ్రత్త సుమ, ఆ విషయంలో నువ్వు ఎక్కడ ఏమైనా తొందరపడ్డావంటే చాలా కీడు వస్తుంది. అప్పటికే చాలా కీడు వచ్చేసింది. దేవుడు కలిగి చేసుకున్నాడు, ఆ గర్భంలో అన్నింటినీ కూడా మూసివేస్తున్నాడు రాయబడి. కాబట్టి దేవుడు అబ్రహాం ఎట్టి రీతిగా దాస్తున్నాడు. అబ్రహాం స్వతగా ఆ సమస్యకు ఆయనే కారణం.
రాబో ఒక సిగ్గుగాని అవమానాన్ని కలగడానికి ఎవరు కారణం? అబ్రాహాముకి అబద్ధం, అబ్రాహాముకి సొంత ఆలోచన. అదే ఆయన మీద కీడు అవమానాన్ని తీసుకొచ్చే పరిస్థితుల్లో దేవుడే కలగజేసుకుని మరి అబ్రాహాముకి అవమానాన్ని సిగ్గుని తెచ్చే పని చేయకుండా రాజును సైతము దేవుడు ఆపుదేవచ్చాడు. అంటే కీడి నుంచి అవమానం నుంచి అబ్రాహాముని దేవుడు ఏం చేశాడు? దాచిన దేవుడు కొన్నాడు. కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో కూడా మన దేవుడు మనం దాస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అది ఆయన ఒక స్టోరీ చెప్పాడు. ఒక సందర్భంలో శత్రువుల దగ్గర చాలా విలువైన వస్తువులు ఉన్నాయంట. కాబట్టి దొంగలు ఏం చేస్తారంట? వాళ్ళని వెంబడిస్తా ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళిపోతా వాళ్ళని వెంబడిస్తా ఉన్నారు. వీళ్ళు విడిచిపెట్టట్లేదు. వీళ్ళ దగ్గర చాలా విలువైన వస్తువులు, వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు ఏం చేశారంట? వాళ్ళు చెట్టు గుహలోకి వెళ్ళిపోయారు. చెట్టు గుహలోకి వెళ్ళిపోతే వాళ్ళంతా శత్రువులు దొంగలైన వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడ కూడా కనబడలేదు. తర్వాత దొంగలు అందుకున్నట్టు ఈ చెట్టు గుహలో ఉండొచ్చమ్మా, గుహలోకి వెళ్ళారు. ఆ గుహ దగ్గరికి వెళ్ళలేదు, ఇంక గుహ లోపలికి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేసినారు? అప్పటికి అకస్మాత్తుగా సాలిపురి కదా అంటారు, అదంతా ఆ చెట్టు గుహకి ముందు ప్రాంతం అంతా కూడా సాలిగుట్ట. అక్కడికి వెళ్ళి దొంగలు అనుకున్నారంట, అయ్యి ఇంకెక్కడేముంటది, వాళ్ళు నిజంగా ఇందులోకి వెళ్తే సాలిగుట్టు ఉంటుందా, విడిపోద్ది కదా, కాబట్టి ఇందులో ఏమో ఉండరు అని ఆయనకి అలా దేవుడు అలా తప్పించేది. అంటే దేవుడు మనకు తెలియదు ఆయన ఎలా కాచి కాపాడుతుంది, ఎలా మనం దాచి భద్రపరుస్తున్నాడు. మన నిజంగా మన జ్ఞానానికి అందదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దాచిన దేవుడిగా పుట్టి ఉన్నాడు. ఇక్కడ చూస్తే 20వ వచనంలో మనుష్యుల కపాటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచిచున్నావనే మాటను మనం చూస్తున్నాం. కీర్తన 31 వచ్చిన మాటను మనం చూస్తున్నాం. ఆయా సందర్భాలు మనకి ఎవరు ఉంటారు? ఈ లోకములో మనుష్యులు మనకు అనేక సార్లు కపాటపాయములు పన్నుతూ ఉంటారు. నిజమే, మన భక్తులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, అయినను కూడా మన మధ్యలో, మన దృష్టిలో, మన ముందు మనకి వ్యతిరేకంగా పనులు చేసే వ్యక్తులు ఉంటారు. మనకి వ్యతిరేకంగా ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. వ్యతిరేకంగా కుట్రలు పనేవాళ్ళు ఉంటారు. అన్నిటిని కూడా తప్పించేవాడు ఎవరు? దాచేవాడు ఎవరు? మన దేవుడే. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ప్రతి కుట్ర నుంచి, మనుషులు పన్నేటువంటి ప్రతి కపట ఉపాయం కుట్రల నుండి మనం తప్పిస్తున్నారు. అవి మనకు అంతకన్నా దేవుడు అద్భుత రీతిలో ఆయన మనల్ని దాచే దేవుడిగా ఉంటున్నాడు. దావీదు గారి జీవితంలో మనం చూస్తే ఎవరికైనా కుట్ర పడలేదు. ఎవరో బయటోళ్ళ, కొన్నిసార్లు బయటోళ్ళు, కొన్నిసార్లు సొంత కుమారుడు అభిషేకుడు, సొంత మంత్రి ఎవరు? అహీతోపెలు. వీళ్ళెవరు బయటోళ్ళు కాదు. దావీదు దగ్గర అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి చక్కటి సలహాలు ఇచ్చి తన రాజ్యాన్ని స్థిరపరిచినటువంటి మంత్రి అయిన అహీతోపెలు దావీదుకి వ్యతిరేకంగా కుట్ర చేస్తారు. దయచేసి ఆ మాటలు చూద్దాం. ఆ గ్రంథం ఎక్కడ ఉంటుందంట? 2వ సమూయేలు 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. అహీతోపెలు దావీదు యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు 1 నుంచి చదువుతున్నాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 1 నుంచి 4, 14 నుంచి 23 కూడా చదువుకున్నాం. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతమ చేసి జనులందరినీ తప్పిపోదును. నువ్వు వెతుకు మనిషిని నేను పట్టుకునగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు. కనుక నిశ్చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదుని తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా. ఏం చేస్తుంది ఇక్కడ? ఈ అహీతోపెలు ఎవరంటే దావీదుకి మంత్రి. ఒక సందర్భం వచ్చింది, కానీ ఎప్పటి నుంచి ఒక కుట్ర ఉంది. ఏం చేయాలని ఏదో సమయంలో దావీదు గారిని ఎవరన్నా అనుభవిస్తారు. కాబట్టి అహీతోపెలు ఒక కుట్ర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక బాధాకరమైన విషయం తన జీవితంలో వచ్చింది. తన మనవరాలు అయినటువంటి బెత్షెబ విషయంలో దావీదు అన్యాయం చేసిన విషయాన్ని ఆయన పెట్టాడు, దృష్టిలో పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు, పగ పెట్టుకున్నాడు, క్షమించలేదు. అది ఎక్కడ దారి తీసింది? దావీదుని నాశనం చేయాలనేటువంటి కుట్రలోనికి అహీతోపెలుని ప్రేరేపిస్తూ వచ్చింది. ఒక సమయం వచ్చింది, అబ్షాలోముకి
సహకారిగా ఉంటూ వచ్చాడు. దావీదుని పాడు చేయడానికి, దావీదుని నాశనం చేయడానికి ఎన్నో మరి ఆలోచనలు చేస్తున్నటువంటి వాడిగా అహీతోపెలు ఉన్నాడు. అక్కడ తాగలేదు. అబ్షాలోముకి భయపడి మరి దావీదు తన సైన్యం పారిపోతూ వచ్చింది, దూరంగా ఉన్నారు. ఇంకా ఏం చేస్తున్నట్టు అహీతోపెలు ఇచ్చినటువంటి చేసిన కుట్రను బట్టి దావీదు తన రాజ్యాన్ని కోల్పోయాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అడవుల గుండా, అరణ్యం గుండా వెళ్తా ఉన్నాడు. అయినప్పుడు కూడా అహీతోపెలు ఇంకా ఆగట్లేదు. అరే, రాజు రాజ్యం కోల్పోయాడు, రాజు ప్రాణభయించుత కొడుకు దూరంగా పారిపోయాడు అని సరిపట్టుకోవట్లేదు. ఇంకేమన్నాడు? అబ్షాలోమైన రాజుతో, ఇదిగో నాకు ఒక అవకాశం ఇది, నాకు 12,000 మంది సైన్యాన్ని ఇదిగో అరణ్యంలో మరి ఒంటరిగా ప్రాణభయంతో బాధపడుతున్న నీ తండ్రి అయిన దావీదుని నేను ఏం చేస్తాను? హతము చేస్తాను. ఆయన భూమి మీద లేకుండా నేను చేస్తాను. ఆయన సైన్యాన్ని అంతా కూడా నీ చేతికి అప్పగిస్తాను. అట్టి రీతిగా అహీతోపెలు దావీదుకి ఎన్నో సంవత్సరాల నమ్మకమైన పొట్టిగా మంత్రిగా ఉంటూ తన హృదయంలో ఒక కుట్ర నా సమయాన్ని ఆ విధంగా ఆయన చేస్తారు. ఇది ఆ విషయం ఆవిడ తెలిసింది. ఈ కీడు రావడానికి నాకు కారణము అంత మాత్రమే కాదు, నన్ను ఈ భూమి మీద లేకుండా హతము చేయడానికి ఈ అహీతోపెలు మరి కుట్ర చేస్తున్న విషయం దావీదు తెలుసుకున్నప్పుడు దావీదు అంత బాధపడి ఉంటాడు. ఎవరు బయట వాళ్ళు చేస్తే వేరే, శత్రువులు చేస్తే వేరే, కానీ నమ్మకమైన వాడిగా నాకు ఇన్ని సంవత్సరాల మంత్రిగా ఉంటూ ఎంతో నమ్మని బట్టి ఉంటూ అహీతోపెలే నా మీద ఎంత కుట్ర పని ఉన్నాడని ఆయన నిజంగా అంత కుమిలిపోయి ఉండొచ్చు. అయితే దావీదు ధైర్యం తెచ్చుకుని ఏం చేస్తున్నట్ట? ప్రార్థన చేస్తున్నట్టు. ఏం ప్రార్థన చేస్తున్నటువంటి పిల్లలు అక్కడ 14:23 వచ్చిన అదే అధ్యాయంలో 16 వచ్చిన అధ్యాయంలో అనుకుంటా దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏంటంట? అహీతోపెలు ఆలోచన నెరవేరకుండా ప్రభువా కాపాడనే విషయాన్ని మరి దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఐ థింక్ 20 వచ్చిన ఈ సందర్భంలో మనం చూస్తే మరి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దావీదు ఏం చేశాడంట? ప్రభువా అహీతోపెలు యొక్క ఆలోచన నెరవేరకుండా సహాయం చేయమని దావీదు గారు ప్రార్థన చేస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? 15 అమ్మా, 15 చదవండి. థ్యాంక్ యూ అమ్మా. 15 చక్కటి మాట. దావీదు ప్రార్థన చేస్తా వచ్చాడు. అహీతోపెలు యొక్క కుట్ర ఆలోచన మాత్రం నెరవేరకూడదు. దావీదు యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఏం చేశాడంట? దావీదును అహీతోపెలు కుట్ర నుంచి కాచి కాపాడుతూ వచ్చాడు. అహీతోపెలు చెప్పినట్టుగా ప్రాణం నెరవేర్చబడలేదు. అబ్షాలోముతో చెప్పాడు, నీ తండ్రి అయిన దావీదును నేను హతము చేస్తాను, 12,000 మంది నాకేమి ఈ రాత్రి కలిసాము అన్నప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థన ఆలకించి దావీదుని ఏం చేశాడంటే అహీతోపెలు కుట్ర నుంచి, ప్రమాదం నుంచి, అపాయం నుంచి దేవుడు దావీదుని దాచిన వాడిగా ఉంటున్నాడు. కుట్ర ఎంత కుట్ర అంటే మనుషుల యొక్క కుట్ర అపాయముల నుంచి మన దేవుడు దాచే దేవుడు. ఒకసారి మనం భయపడదు, ఒకసారి మనల్ని మనం నమ్ముకున్న వాళ్ళే, మనకి దగ్గర వాళ్ళే, మరి దూరమైన వాళ్ళు కూడా మన మీద కుట్రలు కపాటాపాయం చేసినప్పుడు మనము కుంగిపోవలసిన పని లేదు. ఏం చేస్తున్నాడు? దేవుడు వాటి నుంచి మనల్ని దాచే దేవుడిగా ఉంటాడు. మన దేవుడు ఎవరు? దాచే దేవుడు, కాచి కాపాడే దేవుడు. శత్రువులు అలాంటి కుట్రలు, అపాయాలు, ఎన్ని పన్నాగాలు పడినా కూడా అద్భుత రీతిలో దేవుడు మనల్ని దాచే దేవుడిగా ఉంటున్నాడు. అహీతోపెలు చేతిలోంచి, అహీతోపెలు పుత్రుడి నుంచి దేవుడు దావీదును దాచిన వాడిగా, కాపాడిన వాడిగా ఉంటున్నాడు. ఆయా సందర్భాల్లో దేవుడు అంటే రీతిగా దాచుకోవాలి. ఇర్మియా జీవితంలో కూడా మనం చూసినప్పుడు
దేవుడు అద్భుత రీతిలో ఆయన్ని దాచిన దేవుడిగా ఉంటున్నాడు. దయచేసి ఆ మాటలు చూద్దాము. ఇర్మియా గ్రంథంలో కూడా మనం ఆ మాటలను అక్కడ చూస్తూ ఉంటాం. ముప్పై 36వ అధ్యాయము 26వ వచనం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. ఎవరన్నా వచ్చారు రాజు వీళ్ళంతా అధికారులు ఏం చేస్తున్నారంట, ఇర్మియా గారిని ఆ లేఖకుడిని పట్టుకోవాలనుకున్నారు. ఇర్మియాకి సహకారంగా జతపని వాడు ఉన్న బారూకును పట్టుకోవాలి, వాళ్ళని హింసించాలన్నప్పుడు దేవుని పరిచర్య చేయకుండా ప్రవక్తగా దేవుని యొక్క మాటలు పలకకుండా వారిని బంధించి హింసించి శిక్షించాలని మరి అక్కడ రాజు అధికారులు కోరినప్పుడు దేవుడు ఏం చేశాడంట, వారిని దాచాడు. రాజులు చేతికి అంగకుండా దేవుడు ఇర్మియాని బారూకును దాచిన దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని దాస్తా ఉంటాడు. అనేక సార్లు దావీదుని సౌలు పట్టుకోవాలని ప్రయత్నిస్తూ వచ్చు. ఏదోలా పట్టుకోవాలా, బంధించాలా, చంపేయాలని సౌలు మరి దావీదు వెళ్ళిన ప్రతి కొండకి వెళుతూ రాత్రి పగళ్ళు దావీదుని వెంటాడుతున్నటువంటి సౌలు చేతిలోంచి దేవుడు ఏం చేశాడు, అద్భుత రీతిలో దాచాడు. పక్క గుహలోనే ఎక్కడున్నాడు ఆయన, దావీదు ఉన్న గుహలోనే సౌలు గారు ఉన్నారు. సౌలు సైన్యం పక్కనే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు, దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు అంటాడు. ఆ మాటలు చూస్తే మన సమయంలో 2 సమయంలో 24:2-5 ఎవరో దొరకాలంటే దొరకడం లేదు. సౌలు అంత సైన్యం అంతా పట్టుకోగలరు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, పక్కనే ఉన్నాడు. సౌలు సైన్యానికి పక్కలోనే ఉన్నాడు, నడి మధ్యలోనే ఉన్నాడు. కానీ అక్కడ ఒక మాట శక్తి రాదు. అయితే సౌలు చేతికి దావీదును దేవుడు అప్పగించలేదు. దేవుడు నిన్ను దాచినప్పుడు శత్రువులు మధ్యలోనే నువ్వు ఉన్నప్పటికీ కూడా శత్రువులు చేతికి మనం అంకలేకపోయినా దేవుడి యొక్క గొప్ప శక్తి మనం ఆవరిస్తాం. దేవుడు అద్భుత రీతిలో మనల్ని దాచేవాడిగా. కాబట్టి ఈరోజు నీ నా జీవితంలో మరి భక్తుల జీవితాల్లో చేసిన ఈ రోజు దేవుడు నిన్ను నన్ను దాచి దేవుడిగా ఉంటూ మనం కూలిపోవాల్సిన లేదు, కుమిలిపోవాల్సిన పని లేదు. కంటికి కనపడే శత్రువులు, కంటికి కనపడే సాతానిక శత్రువుల కుట్రల నుంచి, కపట ఉపాయం నుంచి మన దేవుడు ఎలా ఉన్నాడంటే మనల్ని దాచే దేవుడిగా ఉన్నాడు. కీడు నుంచి, కుట్రల నుంచి దేవుడు మనం రక్షించి బలపరిచి నడిపించే దేవుడిగా వచ్చి ఉన్నాడు. అందుకే భక్తులు మనుషుల కపట ఉపాయముల నుంచి సాతాను అనుక్షణం వారు అనేకమైన కూతుర్లు మన పట్ల చేయాలనుకుంటాం. అయితే దేవుడు వారికి మనల్ని అప్పగించాడు. వాటి నుంచి దేవుడు మనం దాసు. అందుకే యోబు కుటుంబాన్ని, యోబుకు కలిగిన సమస్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు, సాతాను చేయాలనుకున్నాడు, పాడు చేయాలనుకున్నాడు. కానీ వారికి అవకాశము లేదు. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంది, దావీదు చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన సమస్తము చుట్టూ దేవుని యొక్క కంచి భద్రముగా ఉన్నది. దేవుడు దావీదుని, తన కుటుంబం, తనకు కలిగిన సమస్తాన్ని దేవుడు దాచిన వాడిగా ఉంటాడు. అందుకే సాతాను ఏ సమయంలో కూడా ముట్టుకోలేకపోతూ వచ్చు. అనేక సార్లు పాడు చేయాలి, నాశనం చేయాలి, డిస్టర్బ్ చేయాలి, తన హస్తాన్ని చాపాలనుకున్నాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సాధ్యం కాలేదు. కారణము యోబు జీవితంలో తనకు కలిగిన సమస్త విషయంలో దేవుడు దాచిన వాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను నన్ను దాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సాతానిక కుట్రలు కానీ మనుషుల యొక్క కుట్రలు మన జీవితాల్లో వర్ధిల్లవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎలా ఉన్నాడంట, దాచే దేవుడిగా ఉన్నాడు. ఎంత చక్కగా దాస్తాడు. నేను దాచుకుని వచ్చాను ఈరోజు. ఏమైనా దాచారు ఎక్కడైనా వస్తువులు? కొంతమంది ఎక్కడ దాస్తారు బంగారాన్ని? బీరువాలో. కొంతమంది ఎక్కడ పెడతారు? ఆర్థిక సమస్యలు ఉంటాయి, అప్పుల కోసం బ్యాంకులో పెడతారు. ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తాను, బ్రదర్ ప్రార్థన చేయండి, నాకున్న బంగారం అంతా కూడా ఎక్కడ ఉంది, తాకట్లో, అప్పుల్లో, వస్తువులు రాదని బ్యాంక్. అప్పులు తెచ్చినప్పుడు కట్టాలని బాధలేదు, కానీ ఆ బంగారం ఏమైపోతుంది. దేవుడు ఏం చేస్తాడంటే శ్రేష్టముగా మనం ఆయనకి ఎలాంటి వాడు, విలువబడిన వాడు. ఆయన ఎందుకు మనం దాస్తాడంటే, బంగారాన్ని మనం దాస్తాం కదా, వజ్రాన్ని అయితే ఇంకా బాగా దాస్తాం, అవునా కదా. కోహినూరు వజ్రాన్ని
ఇంగ్లాండ్ ప్రభుత్వం కూడా చాలా సెక్యూరిటీ ఇచ్చింది. అసలు ఎవరు ఏమో దాని మీద ఫోటో కూడా వెళ్ళకంట వాళ్ళు కాపలా కాస్తారు. అంటే ఏంటి, అది చాలా జాగ్రత్తమైన వస్తువు, విలువైన వస్తువు. ఈరోజు దేవుని దృష్టికి కూడా మనం ఎందుకు విలువైన వాళ్ళము, శ్రేష్టమైన ఆయన చేత ఎందుకు మనం దాచబడుతున్నామంటే మొట్టమొదటి మనం చూడాలా, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి ఆయన దృష్టికి విలువే. డబ్బు చేత, బలం చేత ఆయన కొనలేదు. మానవ జీవితంలో మనం డబ్బు చేత అధికమైన డబ్బులు వెళ్ళి చెల్లిస్తే దాని చాలా జాగ్రత్త కాబట్టి దేవుడు తన బలము చేత, తన జ్ఞానము చేత నిన్ను నన్ను కొనలేదు, సంపాదించుకోలేదు. ఆయన స్వరక్తమే ఇచ్చి కొన్నాడు కాబట్టి, సంపాదించుకున్నాడు కాబట్టి తన విలువ ఎంతో శ్రేష్టంగా ఆయన మనల్ని దాచే దేవుడిగా, భద్రపరిచే దేవుడిగా ఉంచు. అక్కడ మొట్టమొదటిగా మనుషుల యొక్క కుట్రోపాయం నుంచి దేవుడు మనం దాస్తున్నాడు. అదే అధ్యాయం మనం చూస్తే ఇంకా వాక్ కలహములో ఆపి, అంటే మనకి వినరాని మాటలు, తగలరాని మాటల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడిన దేవుడిగా, దాచిన దేవుడిగా ఉంటున్నాడు. దయచేసి ఆ మాటలు చదువుకుంటామా. 31వ అధ్యాయము 20వ వచనం. వాక్కలము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. చాలాసార్లు ఈ వాక్కలం చాలా బాధాకరం. వాక్కులు మనుషులు కొంతమంది కుట్రలు చేస్తారు, యుద్ధాలు చేయడం ప్రయత్నం చేస్తారు, అదొక ఎత్తి. రెండవ ఎత్తి ఏంటంటే వాక్ కలహం, మాటల ద్వారా మనుషులు చంపేస్తారు. కొంతమంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారంటే ఏమని రాస్తారు వాళ్ళు సూసైడ్ నోటీసులో, ఇక మా అత్తయ్య గారు అని చాలా వేదన గురి చేసింది, అనరాని మాటలు అన్నది కాబట్టి నేను తట్టుకోలేకపోతే. కారణం ఏంటి? వాక్కు. ఆ మాటలు ఏం చేస్తా, మాటలు ఎలాంటి మాట్లాడతా, ఆ మాట ఒక్కొక్క మాట కత్తిపోటు ఆవిడ హృదయంలో చూసి ఎంతో బాధను కలిగజేస్తారు. అంటే మాటలు కూడా వాక్ అనేది అంత సింపుల్ అయిందిగా, కత్తి కంటే ప్రమాదమైంది. ఒకసారి కత్తి ఏం చేస్తుంది, ఒకసారి పిస్టల్ ఏం చేస్తుంది, గాయపడుతుంది అంతే, చంపేది. ఒకసారి కత్తి ఒకసారి 4-3 కొట్టినా కానీ గాయాలు అవుతాయి. ఒక ఏమంటారు దాన్ని, బుల్లెట్, తుపాకుతో కాల్సిన బుల్లెట్ కూడా ఒకసారి పెద్ద గాయం కూడా చచ్చిపోయే ప్రమాదం ఉండదు, చాలా మంది బతికారు. బట్ ఈ వాక్ కలహంలో కూడా ఈ మాట వస్తుంది చూడండి, ఈ మాట ఎంత మనిషిని తట్టుకోలేక చచ్చిపో. దావీదు జీవితం అంటే అనుకోవచ్చు. ఏమన్నాడు, సిమి అని ఒక వ్యక్తి ఏమన్నాడు, ఆయన అబ్షాలోముకు భయపడి, తన కుమారుడికి భయపడి విడిచి వెళ్ళిపోతా ఉంటే సిమి అనే వ్యక్తి ఏమంటాడు, చీపో, నువ్వేం చేసావు, నీ యజమానుడు సౌలుకి కుట్ర చేసావు. ఏం చేసాడా అంటే ఎంత మాటది, ఎంత భరించలేకపోతున్నాడు. ఆ మాటకి పక్కన ఉన్న వాళ్ళు చంపేస్తామంట. అంటే ఏంటంటే ఇక్కడ దావీదు జీవితం అనుభవంలోకి వచ్చాడు. సౌలుకి ఆయన ఏ కీడు చేయలేదు. తన మావయ్య అయిన సౌలుకి, రాజైన సౌలుకి ఏనాడు కూడా ఆయన దావీదు కీడు, సౌలు కీడు చేశాడు. దావీదుని చంపాలని ఆయా రకాలు ఆయన హింసించడానికి చేశాడు. అయితే దావీదు దేవుని అడిగిన వాడు కాబట్టి క్రియకు ప్రతి కీడు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన అనేక సార్లు సౌలుకి ఏ కీడు, ఆయనకి అవకాశం వచ్చిన ఆయన చెప్పే అవకాశం, ఆయనను కూడా కీడికి కీడు ఆయన చేయలేదు. ఈయన అభిషేకించబడిన వాడు ఆయన ఒక మంచి ఉద్దేశంతో మేలే చేశాడు సౌలుకి. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఎప్పుడో అయిపోయిన విషయాన్ని గుర్తు, అసలు అది జరగలేదు, ఆయన చెప్పిన దానికి సంబంధమే, ఉత్తి నింద, ఉత్తి ఆరోపణ, అబద్ధం. నిజంగా సౌలుకి ఏం చేశాడు, దావీదు గారు మేలు చేశాడు. కానీ ఈ వ్యక్తి ఏమన్నాడు, ఈ బెన్యామీను అనేటువంటి సిమి అనేటువంటి ఏమన్నాడు, చీపో, నువ్వేం చేశావు, నీ యజమానుడికి ద్రోహం చేశావు, అందుకే ఆ ద్రోహం, ఆ కీడు, ఆ పాపము నీ మీదకి వచ్చేసింది. అందులో ఏమైనా వాస్తవం ఉందా? వాక్ కలగను, వాక్కు చేత దావీదుని బాధపడతా ఉన్నాడు సిమి. వాక్కు దేవుడు మన మాటలు కొన్నిసార్లు ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటాం, జాగ్రత్త కూడా. ఒకసారి మనం కూడా ఏం చేయాలి, అలాంటి మాటలు మన దగ్గరికి వచ్చినా మనం ఏం చేయాలి, దేవునిలో ధైర్యమో తెలుసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా దాన్ని కాపాడతారు. కొన్నిసార్లు అవి మనం దగ్గరికి రాకుండా కూడా దేవుడు కాపాడతారు. ఆయన లాస్ట్ ఇయర్ అనుకోండి, బిఫోర్ లాస్ట్ నాకు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో మనుషుల యొక్క మాటలు నీకు తగలకుండా నేను నిన్ను కాపాడు. అంటే ఒకసారి మన బాధపడేటువంటి, మనల్ని లేకపోతే గుండె తీసేటువంటి, మనల్ని ఎంతో మానసికంగా బాధపడేటువంటి మాటలను దేవుడు మన దగ్గరికి రాకుండా ఏం చేస్తాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. నిజంగా మాట వస్తే మనం బాధపడతాం. ఆ మాట వింటే మనం 1 రోజు, 2 రోజులు, 6 రోజులు, 4 రోజులు, సంవత్సరం గుంగిపోయేటువంటి బలమైన భయంకరమైన వాక్కులు మనకు రావచ్చు. అయితే దేవుడు ఏం చేస్తాడు, దానిని మన దగ్గరికి రాకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. అందుకే దావీదు అనుభవంలో ఆ వాక్ కలహములు, ఒక్కోసారి ఆయన బాధ తెలుసు, వాక్కు ద్వారా వచ్చేటువంటి బాధ ఎంతో, మాట ద్వారా వచ్చే పీడెంతో
వ్యాధులు ఎంత దావీదు అన్నాడు కాబట్టి దావీదు జీవితం అని చెప్పినట్టు అనేకమైనటువంటి వాగ్దానములు, మాటలు, నన్ను ద్వేషించే మాటలు, నన్ను శపించే మాటలు, నన్ను సర్దిపరిచేటువంటి మాటలు, నన్ను కృంగదీసేటువంటి మాటలు ఇచ్చి ప్రభువు నన్ను తప్పించావు, నన్ను దాచావు అని దేవుడు కొనియాడుతారు. సో మనం కూడా ఏం చేస్తాం సార్, చిన్నపిల్లలు గురువులు చెప్తే ఏం చేస్తాం, మెరుపులు కానీ సంథింగ్ ఏమైనా ప్రమాదం చెప్తే ఏం చేస్తాం, వాళ్ళని దూరంగా జాగ్రత్తగా చూడకుండా, అది కనబడకుండా, అది వినపడకుండా మనం ఏం చేస్తాం, దాస్తాం లేదు. దేవుడు కూడా ఆయన పరమ తండ్రిగా తన బిడ్డలైన మన జీవితాల్లో కూడా అలాంటి కీడి సంబంధమైన మాటలు మనకు తగలకుండా దేవుడు మాట్లాడు, మనం నిందించి, మనం ద్వేషించి, మనం దూషించి, మనం అవమానపరిచి, నీచపరిచేటువంటి మాటలు మనం చెవికి వినపడకుండా ఆయన మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడిగా రోజు దావీదు యొక్క అనుభవాలు ఆయన రాశారు. ఇస్సాకు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు రకరకాల కలహాలు, కొట్టుకునేది కాదు. ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేసేది మాట్లాడుతున్నారు. ఫిలిష్తీయులు ఏం చేయమంటారు, దయచేసి ఆ మాటలు చూద్దాం. ఆదికాండం అనుకుంటా 20వ అధ్యాయంలో ఇస్సాకు గారు కూడా అలాంటి అనుభవాల్లో ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి పరిపూర్ణంగా విడిపించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయం అనుకుంటాను. పదమూడు నుంచి కింద చదువుకుందాం. 26వ అధ్యాయం. కాపరులు ఇస్సాకు కాపరులో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టారు. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని వరకు జగడమాడి గనుక దానిని సిత్ర అని పేరు పెట్టారు. అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక బావి తవ్వించాడు. దాని విషయమైన వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రహబోతు అని పేరు పెట్టారు. చాలు, ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏం చేస్తున్నాం, మరి ఫిలిష్తీయులు ఇస్సాకుకి వ్యతిరేకంగా మరి వాళ్ళు కలహం ఆడుతూ ఉన్నారు. ఇది మాది, ఇది మాదని జగడమాడినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని పరిపూర్ణంగా రద్దుపరుస్తూ వచ్చేవారు. ఇంకా రాకుండా దేవుడు చేసి ఇస్సాకు ఎంతో సమాధానాన్ని జగడంలో నుంచి, ఆ కలహం నుంచి దేవుడు ఇస్సాకును దాచిన వాడిగా ఉంటున్నాడు. అది సైత్యము ఇస్సాకు అక్కడ నుండి ఎంత అభివృద్ధి చెందినట్టుగా మనం చూస్తాము. కాబట్టి దేవుడు ఏం చేస్తుంటే మన వాక్ కలహములు, ఇతరుల యొక్క మాటలు, జగడములు, కలహాలు ఏం చేస్తున్నాయంట మనల్ని ఎంత ప్రబోధిస్తే కానీ అన్నింటిలోంచి దేవుడు మనల్ని దాస్తాడు. జగడం ఉంటే ఏమన్నాడు సార్, కలహం భార్యాభర్తలు గొడవ గురించి సొలొమోను ఏం చెప్పాడు, అది ఎడతెగనే వర్షంలో ఉంటుందంట. భార్యాభర్తలు కానీ ఇంకా జగడం ఉందనుకున్న అండర్స్టాండింగ్ సరిగా లేదంటే ఏమంటుందంటే అది ఎడతెగని వర్షం అంటే తుఫాను గట్టు వస్తూ ఉంటుంది. ఈ 4 రోజులు 3 రోజులు ఏం చేస్తుంది తెలుసా, వర్షం రాదు పెద్దగా, పైనుంచి పెద్ద వర్షం అది ఏమవుతుంది, జల్లు చిన్న చిన్న చినుకులు, ఎక్కడా ఆగదు, బయటికి వెళ్తే తడిసిపోతాం. ఆ సూర్యం ఉంటుంది పైనుంచి అలా నీరు పడతానే, అంటే ఇక తడి ఉంటుంది, గ్యాప్ టక్ టక్ టక్. భార్యతో గొడవ ఎలా ఉంటుంది, భార్యాభర్తలు గొడవ ఎలా ఉంటుంది, పర్లేదు ఈరోజు ఏం గొడవ లేదంటే రాత్రి వచ్చేది, 2 రోజులు ఆగిందంటే మళ్ళీ ఏమవుతుంది, ఎంత జగడం, మనసుకి శాంతి ఉండదు, దేంట్లో అభివృద్ధి ఉండదు, సంతోషం లేకుండా. అలాంటి అన్నింటిలోంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని దాచుతున్నాడు. వాగ్కలహము, జగడములు ఏం చేస్తున్నాడంట. ఇంకొక కథ చెప్పారు, ఇద్దరు రైతులు
ఏమొచ్చిందంటే భూతాగత వచ్చింది. సరిహద్దుల దగ్గర ఏమొచ్చిందంట సమస్య వచ్చి ఇది నాదంటే నా, ఏది తాడి చెట్టు, ఒక తాడి చెట్టు సరిహద్దులో ఇది నాదంటే నాదనుకున్నాడు. ఇద్దరికి ఏమైపోయింది, అప్పుడు దాకా సమాధానం అనుకోవాలి, అప్పుడు దాకా సరే ఏమైపోయింది, కలహం వచ్చేసి వాదించుకుంటాం. ఎక్కడ పోయారు, కోర్టుకి వెళ్ళిపోయారు. కోర్టుకి వెళ్ళిపోతే ఆయన ఒక లాయర్, ఈయన ఒక లాయర్ పెట్టుకున్నాం. సో ఈ తాడి చెట్టు గురించి ఈ కలహం ఎక్కడ దాకా పోయిందంట, కోర్టు దాకా. కోర్టులో సంవత్సరాల సమస్య. ఈ కోర్టులో ఫీజులు కట్టడానికి, లాయర్కి ఫీజులు కట్టడానికి, తిరగడానికి వాళ్ళకున్న భూమి అంతా అమ్మేసుకున్నారు. అంటే అలా మన కలహం అనేది, కలహం అంటే చిన్నది, మనకి అంత నష్టాన్ని సమస్యను తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంట, అలాంటి వాక్ కలహంలో నుంచి మనకి వ్యర్థాన్ని తీసుకొచ్చి మనల్ని నష్టపరిచేది, మనల్ని నాశనం చేసేది, మన ఆత్మీయ భక్తి సేవ జీవితము కుటుంబాన్ని నాశనం చేసేటువంటి ఆ వాక్ కలహములు, జగడములు, అల్లరులు ఏది కూడా మన జరిగించాలకుండా దేవుడు ఏం చేస్తుంటే మనల్ని దాచిన దేవుడిగా ఉంచుకున్నాడు. ఈరోజు మీ నా దేవుడు ఏంటంటే మనల్ని దాచే దేవుడిగా ఉంచుకున్నాడు. కాబట్టి చివరిగా చూస్తే దేవుడు మనల్ని ఏం దాచాడంటే అక్కడ పోలీసులు రాసిన పత్రికలో ఆయన మన జీవాన్ని కూడా దాచిన వాడు ఉన్నాడు. దయచేసి మాట చూద్దాం. పోలీసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:4 చాలు. ఎంత చక్కటి మాట అండి. మన జీవం ఎక్కడ దాచబడిందంట, క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు, మన జీవాన్ని ఆయన దాచాడు. సాతాన్ని పట్టుకోకపోకుండా, లేకపోతే మనల్ని మనం నాశనం చేసుకోకుండా మన జీవాన్ని, మన నిత్య జీవాన్ని, మన ఆ గొప్ప అక్షయతను దేవుడు ఏం చేశాడు, మన కొరకు దాచి ఉంచాడు. కానీ ఆ జీవము లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి ఈరోజు మనం ఎంత ధన్యులు అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు, మన కొరకు తన జీవాన్ని మన కొరకు దాచాడు. మనము ఈ లోకం విడిచిపోయిన తర్వాత మనకు నరకానికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలో ఆనందించడానికి, ఆయన రాజ్యంలో సంతోషించడానికి క్రీస్తుతో పాటు మన జీవాన్ని ఆయనతో దాచిన వాడిగా ఉంటుంది. కాబట్టి చాలా మంది ఏమంటారంట, చాలా ప్రాముఖ్యత ఏం చేసారు, కొన్ని విలువైనవి ఏం చేస్తారు మన దగ్గర పెట్టరు. అవునా కదా? చిన్నపిల్లలు విలువైనవి ఏమి కూడా చిన్నపిల్లలకి ఎక్కడ పెడతారు, జాగ్రత్త పెడతారు. ఎందుకంటే ఒకసారి దీని విలువ వాళ్ళకి కూడా తెలియదు. మనమైనా కూడా చెక్లు పెట్టుకెళ్తాను, చెక్కులు కానీ విలువైన డాక్యుమెంటేషన్స్, సెంటర్కి వెళ్తున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తున్నాను అని మనం తీసుకెళ్ళిపోతాం కూడా. ఎందుకు తీసుకెళ్ళము, పొరపాటున పడుకోవచ్చు, ఇతరులు దొంగిలించవచ్చు. అందుకని మనం ఏం చేస్తాం, దాన్ని జాగ్రత్తగా. అదే రీతిగా దేవుడు నా నిత్య జీవాన్ని క్రీస్తుతో పాటు మన కొరకు ఆయన భద్రపరిచి దాచినవాడిగా ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా మన ధన్యులు, మన కొరకు ఆయన ఏమి ఇస్తున్నాడు, నిత్య జీవము. అది మన చేతిలో, ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ఆయన దాచాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తారు. నిత్య జీవానికి వ్యతిరేకమైనది ఏంటంటే నరకం. ఏముంది, అందుకంత భక్తిహీనుల కొరకు దేవుడు ఏం దాచాడు, పేతురు గారు రాసిన పత్రిక, ఇదిగో అవిధేయులైన దేవదూతల కొరకు, ఈ లోకంలో ఉన్న భక్తిహీనుల కొరకు దేవుడు తన ఉగ్రత, శిక్ష, నరకము, ప్రతి దండన ఏం చేసేట నిల్వ చేసి ఇచ్చాడు. దేనికోసం, వీళ్ళందరినీ ఎక్కడ వేయడానికి, నరకంలో వేయడానికి. నరకాన్ని ఏం చేశాడు, అక్కడ ఉంచాడు. అదే రీతిగా దేవుడు ప్రేమించిన మనం, దేవుని చేత ప్రేమించబడిన మనం, దేవుడిని ప్రేమిస్తున్న మన జీవితాల్లో కూడా ఏం చేసిన స్వర్గము, పరలోక రాజ్యము, నిత్య జీవం అనేటువంటి గొప్ప నిధిని, గొప్ప ఒక ఆశీర్వాదం ఏం చేశాడు, నా కొరకు నీ కొరకు ఆయన దాచి ఉంచాడు. కొంతమంది ఎలా అంటారు కదా, నరకం ఉందంటారా. కొంతమంది క్రైస్తవులు కూడా ఉందంటారు సార్ నరకం. అంటే కొంతమంది ఎలా ఉంటారు, నరకం ఉన్నట్టు ఉంటారు. అరే బాబు చనిపోతే నరకానికి వెళ్తాము, దేవుడి దగ్గర లెక్క చెబుతాము, ఒక నరకం ఉంటుందిరా అనే లెక్క కూడా కొంతమంది దేవుని ప్రజలకి ఉండదు. నరకం ఉందా, నరకం ఉందని బైబిల్ చెప్తారు. దాని నుంచి మనల్ని ఇంకా దానికి అనేక సార్లు మీరు నన్ను పాతాళానికి అప్పగప్పుకున్న, పాతాళ గోతికి నన్ను అప్పకుండా అప్పగించుకున్నా, నన్ను ఏం చేశాను, దాచారు.
కాపాడేపోయినా. ఇప్పుడు దేవుడిని నా కోసం ఏం చేశాడంట? నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు అని మనకి జీవాన్ని ఆయన దాచి భద్రపరిచినట్టు మనం నేను నమ్ముకుని కొత్తలో ఒక కల నాకు వచ్చింది. చాలా పాతాళంలో ఉంది, పెద్ద బావి, పాతాళం ఎంతో చీకటి, అక్కడ ఉండలేకపోతాం. చాలా మంది అక్కడ ఉన్నారు. నేను అక్కడి నుంచి పైకి రావాలనుకుంటున్నాను, కానీ నేను రాలేక ఏదో నాకు బయటకు రావాలనుకున్నాను. పైకి వచ్చి ఇక్కడ ఉండకూడదు, బయట స్థలంలో నేను ఉండకూడదు అని అనుకున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నాను, సాతాను ఏం చేస్తున్నాను? అడ్డు పెడతా ఉంది, పడతా ఉంటాం, మళ్ళీ కిందకు వచ్చేస్తాను. పెళ్లి ఎక్కుతున్న నా గోతిని ఆ పాతాలను పైకి ఎక్కువ వచ్చేద్దాం, సాతాను ఏం చేస్తుంది? పడదు. అయితే దేవుడు తన కృప చూపి ఏం చేశాడు? నన్ను క్షేమాన్ని అక్కడి నుంచి తీసేసి పైన బావి పైకి నన్ను దేవుడు ఎక్కించాడు. ఆ పాతాళం అనే ఆ గోయిలోంచి దేవుడు నన్ను బయట పడేసి, ఇదిగో గోతిలోంచి నన్ను రక్షించుతుంది, నన్ను ఈ గోతిలోంచి, పాతాళం అనేటువంటి గోతిలో నుండి నన్ను పైకి లేవనెత్తితివి అని దావీదు దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ. దేవుడు ఈరోజు నేను నా జీవితంలో కూడా ఆ పాతాళము, నరకం అనేటువంటి ఆ గొయ్యను, ఆ కీడును, ఆ ప్రతిదాన్ని, ఆ ఉగ్రతను తప్పించి తన నిత్య జీవము, తన జీవాన్ని మన కొరకు ఏం చేశాడు? ఆయన దాచి ఉంచిన వాడు. ఈరోజు నేను నా జీవితంలో అది జీవము దేవుని చేత దాయబడింది. ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం, ఏం చేస్తాడు? తన జీవాన్ని మనకి ఇస్తాడు. ఆయన జీవాన్ని స్వతంత్రించుకోవడానికి తనకి జీవాన్ని మన కొరకు ఆయన దగ్గర దాచి ఉంచాడు. ఈరోజు నువ్వు నేను ఎంతో దగ్గరలో ఈ లోకంలో కాదు, మనుష్యుడు కంటికి కనబడి వచ్చే కొట్టలు, కీడు, దండన ఇంచే కాదు మన దాచే దేవుడు. ఈ లోకాన్ని విడిచిపోయిన భయంకర నిత్య నరకము, యుగ యుగాలు తరతరాలు పరిమితం లేనట్టు ఆ భయంకర మంట మండి నిత్య నరకాన్ని నుంచి విడిపించడానికి దేవుడు నీకు నాకు ఒక చక్కటి రాజ్యాన్ని, నిత్య జీవాన్ని దాచి ఇచ్చాడు. అది ఒక రోజు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఎంత దగ్గర ప్రియుగా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని దాచి, మనకి ఏ కీడు జరగకూడదు. ఈ భూలోకంలో కాదు, ఈ భూలోకి విడిచిన తర్వాత రాజ్యంలో కూడా ఏ కీడు, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ కుట్ర, ఏది కూడా మనం హాని చేసేది, కీడి చేసేది ఏ మాత్రము చిన్న విషయంలో కూడా కలవర పడకుండా దేవుడు మనల్ని దాచే దేవుడుగా, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు దాస్తూ కుట్రల నుంచి, బాధల నుంచి, దుఃఖం నుంచి, అపవాది నుంచి, మనుషుల నుంచి, వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని దాచే దేవుడిగా ఉంచి ఉన్నాం. కాబట్టి అలాంటి మరి కార్యాలు చేసినటువంటి దేవుడికి మనం ఏం చేయాలి? ఆరాధించవలసిన వారిని ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య వెలుగులో మరి దేవుని యొక్క మాటలను బట్టి దేవుడిని మనము ఆరాధన చేద్దాం. ఆరాధనకి వెళ్ళకపోవడం ఒక పల్లవి చరణం పాడుకుంటాం. అది సహకరించండి. Every promise in the Lord is mine. అందరూ దయచేసి కూర్చుందాం. ప్రభు యొక్క బలలో చేవేసే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం.
నిమిషము దయచేసి వెయిట్ చేయండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి కిందకి చదువుకుందాం 33 వరకు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి 33 వచనాలు. తరువాత యారోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకమనే పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పనియేలును కట్టించు. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఇక పోచుండని ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబామునందు మరలా చేదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారు తగిన అని యారోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానందును ఉంచు. దాని వరకు ఈ రెండులో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపముకు కారణమైన మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించు. మరియు యారోబాము యోధా దేశము జరుగు ఉత్సవం అంటే ఉత్సవమును 8వ మాసమును 10వ దినమున జరుగు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించువచ్చు. ఈ ప్రకారం బేతేలునందును తను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండడు. మరియు తాము చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచును. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసం 10వ దినమందు బేతేలులో తను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించవచ్చు. మరి ఇజ్రాయేల్ వారు ఉత్సవం నిర్ణయించి ధూపం వేటికై తానే బలిపీఠము ఎక్కింది. మరో మాట చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనాలు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గుచ్చి రక్తంను గుచ్చి అపరాధి అగును. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుడికే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనం విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనం శిక్ష విధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షణ పడుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడండి. నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని ఎటు రీతిగా పరిశీలన చేసుకుని పరీక్షించుకొని సరి చేసుకుని నీ దృష్టికి అంగీకారమైన జీవితాలు జీవించాలని మాకు నేర్పించాను. అయ్యా, నీ పరిశుద్ధాత్మ పరిచయం కోరుకుంటున్నాం. నీ వాక్యం చేత ప్రభా అయ్యా మరి సంధించబడి సిద్ధపరచబడి యోగ్యులుగా నీ పరలో చేయవేసి నీ దేవుని పొందుకోవడం కృపనివ్వండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన పేరు ఏంటంట? యారోబాము. యారోబాము అనేటువంటి ఆయన ఈ యొక్క ప్రత్యేకత మనం గమనించినప్పుడు ఈయన ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజు. ఎవరంటే ఈయన ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజు. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలంతా ఒక రాజ్యంగానే ఉన్నారు.
సౌలు, మొట్టమొదటి రాజు సౌలు మరి 12 గోత్రాలని కలిపి పరిపాలన చేశారు. తర్వాత వచ్చినటువంటి దావీదు గారు కూడా 12 గోత్రాలను కలిపి పరిపాలన చేశారు. సొలొమోను కుమారుడు రెహబాము సమయంలో ఏమైపోయిందంట, దేవుని యొక్క ప్రజలు ఈ 12 గోత్రాలు ఏమైపోయాయంట 2 రాజ్యాలుగా విడిపోయాయి. మరి యోధా గోత్రం అంతా కలిపి ఉందంట, యోధా లేవీలు కలిపి యోధా రాజ్యము, మిగిలినటువంటి 11 గోత్రాలు కూడా ఏంటంట ఇజ్రాయేలు రాజ్యం గడిపి ఈ 10 గోత్రాలు అయితే 11 గోత్రాలకి మరి నాయకుడిగా రాజుగా మొట్టమొదటి ఎవరు నియమించబడ్డారు? యారోబాము. యారోబాము అనేటువంటి రాజుగా నియమించబడ్డాడు. యారోబాము సొలొమోనుకు మరి సేవకుడిగా ఉంటూ ఉండేవాడు. మరి దేవుని చేత మరి యారోబాము ప్రోత్సహించబడ్డాడు. సొలొమోను సమయంలోనే మరి అహియా అనేటువంటి ప్రవక్త యారోబాముతో మాట్లాడేదిగో, సొలొమోను యొక్క అపవిత్రత, సొలొమోను యొక్క తిరుగుబాటును బట్టి నేను యొక్క అధికారాన్ని, రాజ్యాన్ని ఏం చేస్తున్నాను, తీసేసి అది నేను ఎవరికి ఇస్తున్నాను, నీ చేతికి ఇస్తున్నానని చెప్పినప్పుడు తర్వాత కాలంలో యారోబాము ఇజ్రాయెల్ ప్రజలకి ఏమయ్యారంటే ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే ఈ యారోబాము ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన రాజు అయ్యాడు. అది రాజు, ఆ రాజ్యం అంతా కూడా దేవుని చేత ఆయనకి ఇవ్వబడుతూ వచ్చింది. అయితే 25వ వచ్చి మనం చూస్తే ఆయన రాజు అయిన తర్వాత ఏం చేసిన విషయాన్ని చూస్తే, తరువాత యారోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకెము పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి జనులను అట్ట నుండి బయలుదేరి పెరియలను కట్టించి ఈ జనులు యెరూషలేమునందు యెహోవా మందిరమందు బలులర్పించుటకు ఎక్కిపోవచ్చుండుని ఎడల ఈ జనుల హృదయం యోధారాజైన రెహబాము అనే తన యజమానిని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబామునందు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారిదేను. 27వ వచనం, యారోబాము తన హృదయంలో తలంచి. ఏమనుకున్నాడంటే యారోబాము తన హృదయంలో తలంచి అంటే సొంత జ్ఞానం. యాక్చువల్లీ రాజ్యం అంది ఇచ్చింది ఎవరు? దేవుడే అహియా ప్రవక్త ద్వారా మరి యారోబాము ఎంచుకుని, ఎదుగో ఎఫ్రాము గోత్రికుని యారోబాము, ఎదుగో సొలొమోను తిరుగుబాటును పెట్టి అక్కడ రాజ్యాన్ని నేను ఏం చేస్తున్నాను, తన కుమారుడి పరిపాలన తీసేసేది అంతా కూడా ఎవరికి ఇస్తున్నాను? 11 గోత్రాలంతా కూడా నీకు ఇస్తున్నాను. సొలొమోనుకి ఆ వంశానికి, దావీదు వంశానికి ఒక గోత్రమే మిగులుతుంది, మిగతాదంతా కూడా ఏం చేస్తున్నాను, నేను నీకు ఇచ్చేస్తున్నాను. దేవుడు తన స్వయం చిత్తాన్ని చెప్పిన యారోబాముకి ఇచ్చాడు. ఇప్పుడు రాజు అయినటువంటి యారోబాము ఏం చేస్తున్నాడు? ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. అదే ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నేను అడగలేదు, నేను ఊహించలేదు, అయినా దేవుడే నన్ను ఎంచుకుని పిలిచి దావీదు రాజు అవ్వాలని ఎప్పుడైనా అనుకున్నాడా? దేవుడే ఎంచుకున్నాడు. ఇదిగో పలానావాడిని నేను కనిపెట్టాను, ఇదిగో సమూయేలు అక్కడికి వెళ్ళి ఆయన రాజుగా అభిషేకించని, దావీదుని ఎట్టి రీతిగా అభిషేకించాడు, అట్టి రీతిగా యారోబామును కూడా దేవుడు ఏం చేశాడు? ఎంచుకున్నాడు. ఎంచుకుని తన చిత్తాన్ని బట్టి యారోబాముకి తన రాజ్యాన్ని అంతటిని, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు ఈ రాజు అయినటువంటి యారోబాము ఏమనుకుంటున్నాడంట? తను అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? ఒకవేళ ఈయన ప్రజలు యెరూషలేముకి వెళితే వాళ్ళంతా కూడా రెహబాము పక్షాన అయిపోతారు, కాబట్టి నేనేం చేస్తాను, రాజకీయం చేసిన రాజ్యాన్ని నేను కాపాడు. అందుకంటాడు సామెతల 3వ అధ్యాయంలో, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన అధికారమునకు లోపడము, అప్పుడు నీ మార్గములో ఆయన సరళము చేస్తాడు. సొంత జ్ఞానము. అందుకే నేను చిన్నప్పుడు పంచదార అంటే నాకు చాలా ఇష్టం. పంచదార అయితే పంచదార ఉప్పు 2 పక్కన షార్ట్ అంటారు కదా, ఇదే పంచదార అమ్ముకుని ఏం చేసేవాడిని అంటే కంగారు కదా, దొంగతనం చోటు ఎవరికి తెలియదు, వెంటనే వచ్చి ఆ డబ్బాలు ఇది వైట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఇది పంచదారని ఏం చేసి గుప్పుడులో పెట్టేసుకుని గట్టిగా ఎక్కువ వచ్చిన ఒకసారి వచ్చిన మనకి వెంట పెట్టి ఎవరు కనబడరు, వెంటనే నేను గుప్పుడు తీసేసుకుని వెంటనే సడన్గా నోట్లు ఎట్టుకోవట్లేదు, ఉప్పు కావాలి. ఏంటి సొంత జ్ఞానం? ఉప్పు, సాల్ట్, పంచదార, షుగర్ ఒకలాగా ఉంటాయి. అందుకే సొంత జ్ఞానాన్ని మనం ఆధారము చేసుకోరు. అందుకే ఇక్కడ యారోబాము ఏం చేస్తుంది? తనకి ఇచ్చిన రాజ్యం, ఎవరు ఇచ్చారు ఆ రాజ్యాన్ని? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు ఇచ్చాడని దేవుడి మార్గాల్లో నడవాలి, ఆయన అధికారానికి లోపడాలా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? తన సొంత జ్ఞానాన్ని, అంటే రాజకీయం అంటారు మన భాషలో ఏమన్నానంటే, రాజకీయం చక్కగా అలా చేయాలి. రాజకీయం అంటే అది ఎలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటుంది, కాబట్టి దీన్ని ఏం చేస్తాను నేను, ప్రభుత్వాన్ని, పదవిని కాపాడుకుంటాను అనుకుంటున్నాడు ఈయన యారోబాము. అంటే సొంత జ్ఞానం వల్ల ఆయన ఏమైందంటే, సొంత జ్ఞానం వండుకోడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఆయన మార్గంలో నమ్మించాను. అది ప్రభు నాకు ఇచ్చాడు
రెహబాము కూడా యుద్ధం చేయడానికి వస్తే రెహబామును కూడా ఆపేసాడు. చూడండి ఎంత ఎరుగు పక్షాన్ని అంత బలంగా దేవుడు పనిచేస్తున్నాడు. దావీదు సంతానం సొలొమోను కుమారుడు రెహబాము చేతిలో నుంచి 11 గోత్రాలు తీసేసి వీళ్ళకి ఇచ్చాడు. రెహబాము కోపం వచ్చేసింది, అరే ఈ యారోబాము నా రాజ్యాన్ని తీసేస్తాడు, 11 గోత్రాలు పోతాయి అంటే చాలా మటుకు పోయింది. ఆయన ఏం చేసి యుద్ధాన్ని బయలుదేరితే ప్రవక్తను వెంపడేది. రెహబాము దగ్గరికి వెళ్ళి ఇదిగో యుద్ధానికి వెళ్ళకు, యారోబాముకి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? నేనే, అధికారం ఇచ్చింది నేనే, నువ్వు యుద్ధం చేయడానికి వీలు లేదని చెప్పమన్నప్పుడు రెహబాము కూడా భయపడి యారోబాము దగ్గరికి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఎంతగా దేవుడు యారోబాము పక్షాన పనిచేస్తా ఉంటే యారోబాము ఏం చేస్తున్నారు? తన పదవిని కాపాడుకోవడానికి, తన రాజరికాన్ని కాపాడడానికి, తన రాజ్యాన్ని కాపాడడానికి సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఈరోజు మూల పాఠం మనం నేర్చుకోవాల్సిందంటే మన సొంత జ్ఞానము ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. మన ఓన్ అండర్స్టాండింగ్, స్వబుద్ధి, సొంత జ్ఞానం చాలాసార్లు మనం శోధిస్తూ ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, కొన్ని విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కదా, కొన్ని తెలివితేటలు మనకుంటా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం? దేవుని చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని ఏం చేస్తాం? పక్కన పెట్టేసి ఏం చేస్తాడు పేతురు గారు? యేసు ప్రభు గారు ఆ గెత్సేమనే తోటలో ఉంటే ఆ సైనికుడు వచ్చి యేసు ప్రభుని పట్టుకుంటే ఏం చేస్తాం? ఏంటి జ్ఞానం? ఏ జ్ఞానం? సొంత జ్ఞానం. నా యేసయ్య మీద ఆయన చేరేస్తాడు, నా ప్రభు మీద చెయ్యేస్తాడు. నీకు ఎంత ధైర్యం? ఏం చేశాడు? పక్కన కత్తి తీసి ఏం చేస్తాడు? ప్రభు ఏమైనా మెచ్చుకున్నాడా? అలా కత్తి పట్టుకున్నవాడు కత్తి చేస్తే ఓన్ అండర్స్టాండింగ్. పేతురు గారికి అర్థమైందంటే ఎవడైనా ఉంటాడు. ఇంకో చోట ఏమంటాడు? యేసు ప్రభు ఇదిగో మానవ జాతి రక్షణ నిమిత్తము నేనేం చేస్తాను? శ్రమపడి హింసించబడి చనిపోతాను, సమాధి చేయబడి తిరిగి లేస్తానంటే పేతురు గారు ఏమంటారు? అలా జరగడానికి వీలు లేదంటే ప్రభు అంటున్నాడు, సాతానా మనుషులు అంటే ఓన్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం కూడా చాలాసార్లు పేతురులాగా ఆ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. దాని వల్ల ఎంతో నష్టం. యారోబాము జీవితంలో అభిషేకించబడిన వాడు, ప్రవక్త చేత అభిషేకించబడి ఎవరని చెప్తారు అసలు? నేను అడిగితే దావీదుకి సౌలుకి ఇంకా ఉంది, కానీ యారోబాము ఇంకా చాలా సులువుగా వచ్చేసి. దావీదు ఎంతో ప్రయాసపడ్డాడు తెలుసా మీకు. కానీ యారోబాము జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు సార్? ప్రవక్త ఇదిగో నీకు 12 గోత్రాలు నీకు ఇచ్చేస్తాడు, రెడీగా ఉండు, సిద్ధంగా ఉండు. సులువుగా అయిపోయింది, ఏ కష్టపడలేదు, ఏమీ బాధపడలేదు. అలాంటి సులువుగా సంతోషంగా దేవుడి అధికారం తనకిస్తే తాను ఇప్పుడు సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ఎంత బాధాకరం. అందుకే ఒక ప్రవర్తన అడిగి ఏమంటుందా? యథార్థంగా అనిపించే తుదికి అక్కడ తీసుకెళ్తుందంటే అది మరణానికి. అది బాగుంది అనుకుంటాం, అది చాలా చక్కగా ఉంది ఆ ఆలోచన, మన సొంత జ్ఞానం, ఓన్ అండర్స్టాండింగ్ అనుకోతారు. ఇలాగంత బల్లే ఉంటుంది, వండర్ఫుల్. కదా ఎక్కడ పోతే చివరికి నీకు అర్థం కాదు. మనకి నాశనానికి మరణానికి సొంత భయం. అది సొంత జ్ఞానాన్ని చేసుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావు, యేసయ్య రక్తం చేత కడగబడ్డావు, ఆయన చిత్తం జరగాలి. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి రోజు ఆయనకి ప్రణాళికలు, ఉద్దేశాలు చిత్తంగా అక్కడ ఉన్నాయి. అవి జరిగి తీరాలంటే మన సొబుద్ధిని మన జీవితాల్లో కొట్టివేసుకోవాలి. లేకపోతే దేవుని యొక్క చిత్తం మన జీవితాన్ని నెరవేర్చలేము. ఎప్పుడైతే దేవుని యొక్క సొబుద్ధి మన ఆధారాన్ని, మన సొబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్తామో ఇక మన మార్గం ఎలా ఉంటుంది? మన దారి రహదారి కాదు. కొంత ఒక ఆయన చెప్పినారు, సాక్ష్యం చెప్పినప్పుడు ఏమన్నా, నేను ఇంకేమైపోవాలనుకున్నాను, అనేక నిర్ణయాలు తీసేసుకున్నాను, ఇది ఇలా చేశాను, అప్పు చేశాను, ఇలా చేశాను, అది చేశాను. అప్పుడు అన్నీ కూడా సమస్యలు అయిపోయేప్పుడు నేను అంత నష్టపోయినప్పుడు నేను ఏం చేయాలి? నా దారి ఏంటంటే గోదావరి అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో గోదావరిలో దూకి చచ్చిపోలేదు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సొంత జ్ఞానం, సొంత నిర్ణయాలు ఏదో చేసేస్తాను, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోయి అన్నీ కూడా సమస్యలు అయిపోయి ప్రతికూలమైన పరిస్థితులు చనిపోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన దారి ముళ్ళదారి అయిపోతుంది. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొని దాని నుండి వెళ్తే మన మార్గములు సరళం, మన దారి రహదారి, హైవే. ప్రశ్నలో చాలాసార్లు మనం ఇరుకుల ఇబ్బందులు, బాధలు వెళ్తున్నామంటే కారణం ఏంటి? దేవుని చిత్తం కదా. అన్నిసార్లు శ్రమ వస్తుంది, బాధలు వస్తూ ఉంటాయి, దేవుని చిత్తం ప్రకారం వస్తాయి ఇప్పుడు నేర్చుకోవడానికి. కానీ జీవితాంతం అలా ఉండదు, ప్రతి సమయంలో అలాగా ఉండదు. చాలాసార్లు అలాంటి సమయాల్లో, అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నామంటే చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం? సొంత జ్ఞానాన్ని, సొంత చిత్తాన్ని మనము చేసేవారుగా ఉన్నాం, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేవారు ఉన్నాం. దానికి యారోబామే ఉదాహరణ. ఇంత గొప్ప అభిషేకం కలిగి దేవుని చేత రాజ్యం అప్పగించబడి చేసిన యారోబాబు ఏం చేస్తున్నాడు? అది ఇది ఇచ్చింది ఎవరు? నాకు ఎవరిచ్చారు? దేవుడే. నేను అడగలేదు, నేను పిలవలేదు, అయినా కూడా దైవం నా మీద ఆయన కృపా కటాక్షములు, ఆయన సన్నిధి యొక్క కాంతి, ఒక కాంతి నా మీదకి వచ్చింది. ఆయన దావీదుకి ఇచ్చినటువంటి రాజ్యాన్ని దేవుడు నాకు ఇచ్చేశాడు. ఇంక నేను దీనికోసం ఎందుకు ప్రయాసపడాను అనుకోవట్లేదు. మరి ఏం చేస్తున్నాడు?
ఊరిని అనుకున్నాడు, అసలు కారణమే లేదు అక్కడ. ఇప్పుడు ఏమనుకుంటాడు, ఆలోచన వచ్చింది, రాజ్యం వచ్చిందా, ఏం ఆలోచన, ఈ ప్రజలు వీళ్ళు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏం చేయాలి, యెరూషలేముకి వెళ్ళాలి పండగకి. అప్పుడు ఏమైపోతుంది, ఏమనుకుంటాడు, అప్పుడు వెళ్తే వీళ్ళంతా ఏమైపోతుంది, మళ్ళీ రెహబోము మార్గానికి వెళ్ళిపోతారేమో, మళ్ళీ అక్కడ ఉండిపోతారేమో. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇవన్నీ ఎవరన్నా అనుకుంటున్నారా, ఆయన అనుకుంటున్నాడు, సొంత జ్ఞానం. ఒకవేళ ఏమైపోతుంది, అలాగే అయిపోతుంది అనుకుంటున్నాం మనం. మన జీవితంలో మన భవిష్యత్తు ఏమన్నా, అయ్యో ఇలాగ అయిపోవచ్చు, అలాగే అయిపోవచ్చు, ఇలాగ ఏదే అవ్వదు. ఇదంతా కూడా నీ ఆలోచన, నీ ఆలోచన ద్వారా పనిచేస్తున్న సాతాను. ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడి కూడా ఎలా ఉంటాయి, దేవుని స్వరానికి సాతాను స్వరానికి ఎలా ఉంటుంది తేడా మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఇప్పుడు మాట్లాడిన ఏమైనా ఉంటుంది, తర్కం అవుతుంది, వాదన అవుతుంది, కోపం అవుతుంది, అసూయ అవుతుంది, అసమాధానం అవుతుంది. దేవుడు మాట్లాడితే క్షమాపణ వస్తుంది, నెమ్మది వస్తుంది. కాబట్టి ఆలోచన సబుద్ధి ద్వారా ఏంటంటే సాతాను పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ యారోబం అనుకుంటున్నాడు, ఇదిగో ఆ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏం ఆలోచన చేశాడని మొట్టమొదటి వీళ్ళందరినీ యెరూషలేముకి వెళ్ళకుండా చెయ్యాలి. అప్పుడు ఏం చేశాడంట, పాపం చేశాడు. అంటే సొంత జ్ఞానం ఎక్కడ తీసుకెళ్తాడంటే మనల్ని పాపము చేసేదిగా నడిపిస్తాం. వెంటనే పాపం చేయం, ఏం చేస్తాం, ఎప్పుడైతే సొంత జ్ఞానాన్ని సబుద్ధిని ఆధారం చేసుకుంటామో, దేవుని చిత్తాన్ని పక్కన పెడతాం, అప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ తీసుకెళ్తా ఆ స్టెప్, అది ఎక్కడ నడిపిస్తుంది, పాపము చేయడానికి. పాపం అంటే ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. యారోబాము బాగా తెలుసు, అప్పటికి ధర్మశాస్త్రం ఉంది. యారోబాము ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సొంత జ్ఞానాన్ని పెట్టి పాపం చేస్తాడు. ఏంటి ఆ పాపం అంట, బేతేలు నందు ఒకటి, ఇంకోటి ఏం పెట్టాడు, పెరియలంటే చదవటమ్మా, 2 విగ్రహాలు పెట్టాడు. ఏ విగ్రహాలు, అక్కడ దూడలు, దయచేసి చదువుతాం, చదవండి బాబు. అక్కడ ఇజ్రాయేలు ఇశ్రాయేలు వాళ్ళారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచారు. దాని వరకు ఈ రెండులో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కారణము పాపమునకు ఆజ్ఞ అతిక్రమం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు ధర్మశాస్త్రం ద్వారా, ఇంతకు ముందు కూడా ఒకరు పెట్టారు, ఏం చేశారు, మోషే గారు సీనాయి పర్వతం మీద దేవుని దగ్గర సమయాన్ని గడుపుతుంటే కింద ఉన్న ప్రజలు మాకు ఈ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, నువ్వేదో మాకు చేయి, ఏదో విగ్రహం చేయని. ఆ బంగారం నుండి పెడితే మరి లేవి గారు చేయడం ద్వారా, ఆహారం చేయడం ద్వారా ఏమైంది, ఒక బంగారు కూడా, ఆ బంగారు కూడా చేయడం పూజించడం వల్ల ఏమైపోయారు, చాలా మంది జనులు బాధపడ్డారు, 3,000 మంది చచ్చిపోయారు. ఇది ఇంకా ఇది గుర్తు, ఇది తెలియ యారోబాముకి తెలిసి చరిత్ర. పెదాగ్నిలో మోషే గారు పెదాగ్నిలో మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన, భూమి మీద అయిన ఆకాశం దేని ఆకారమందును కూడా విగ్రహము చేసుకునకూడదు, సాగిలి పడకూడదు, నమస్కరించకూడదు. అది ఆజ్ఞ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యారోబాము, అదే చేస్తాడు, పాపం చేస్తాడు. ఏంటి, 2 బంగారు దూడలను బేతేలులో ఒకటి, దానిలో పెట్టి ఇదే తీసుకొచ్చి ఇదే మీ దేవుడు అన్నటువంటి బాధ. దీని అందరికి కారణం యారోబాము ఆగైపోవడానికి కారణం ఏంటంట, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను ఆయన ఆజ్ఞమే తిరుగుబాటు చేసినట్టుగా మనం చేస్తాం. కాబట్టి ఈరోజు నేను నా జీవితంలో కూడా మనం ఆలోచన స్వబుద్ధిని సొంత జ్ఞానాన్ని పెట్టి ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ మనం ఎక్కడికి వెళ్ళిపోతాము, పాపము చేసేవారు. మనకు తెలియదు, తెలియకుండా పాపంలోకి వెళ్ళిపోతారు. యారోబాము అభిషేకించబడినవాడు, దేవుని చేత మరి ఆదేశించబడినవాడు, దేవుని చేత రాజ్యము అప్పచెప్పినవాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తాడు, తన స్వబుద్ధిని ఎప్పుడైతే తన జీవితంలోకి వచ్చిందో, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి, తన రాజ్యాన్ని కాపాడడానికి ఎప్పుడైతే తన సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ వచ్చాడో, ఆయన ఏం చేస్తాడు, నెమ్మదిగా పాపము చేయడానికి వెళ్ళిపోతాడు. ఎంత పాపం అంటే మొట్టమొదట ఆజ్ఞే ఆయన, నీ దేవుడైన యెహోవా విరోధం ఏది కూడా చేయకూడదు, ఏది స్వరూపము కూడా. కానీ అదే చేస్తాం. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు చేశారంటే కారణం ఉంది ఏంటి, అప్పుడు ఇంకా ఆజ్ఞ రాలేదు, ధర్మశాస్త్రం ఇంకా రాలేదు, మోషే చేత ఇంకా చెప్పబడలేదు. కానీ ఈ యారోబాముకి సమస్తము తెలుసు, ధర్మశాస్త్రం స్పష్టంగా తెలుసు, ప్రజాజ్ఞ స్పష్టంగా తెలుసు. ఆయన కూడా ఆయనకి అదేమి కూడా పట్టట్లేదు. ఆ పాపాన్ని చాలా సులువుగా చేసేస్తా ఉన్నాడు. 2 విగ్రహాలను చేసేసాడు. దానిలో బేతేలు పెట్టి ఇదిగో ఇదే మీ దేవుడు, దీన్ని ఆరాధించండి అని చెప్పడానికి కారణం ఆయన జీవితంలో సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు, సొంత అండర్స్టాండింగ్ ఏం చేసిందంట, పాపం చేసేది. ఒకటి ఈరోజు నేను నా జీవితంలో నాకు పరీక్షించుకోవాలి.
కానీ మన పాపంలోకి వెళ్ళిపోతున్నామంటే అది ఏం చేస్తున్నాం, మనం సొంత జ్ఞానం ఎక్కువ ఉపయోగిస్తున్నాం, సొంత తెలివితేటలు దేవుని చిత్తాన్ని పక్క పెట్టాము కాబట్టి ఆటోమేటిక్గా మనము పాపము చేసేవారు ఉన్నాం. కాబట్టి ఆ సొంత జ్ఞానం నుంచి మనం విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా ఆయన సొంత జ్ఞానము మొట్టమొదటిగా యారోబాము జీవితంలో పాపం చేసేది వచ్చింది. రెండవదిగా ఏం చేసిందంట, దయచేసి ఆ మాటలు చూస్తే దాని వాగ్దానాన్ని మర్చిపోయాడు. నిజంగా దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడో తెలుసా? దావీదుకి వాగ్దానం చేసినట్టుగా యారోబాము కూడా ఆయన వాగ్దానము చేశాడు. దయచేసి ఆ మాట చూడండి. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయం 31 నుంచి కూడా చదువుకోవచ్చమ్మా. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి అది కదా 11వ అధ్యాయము 31. ఇజ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచి పెట్టి అస్తరోసు అని సిదోనీయుల దేవతకు, కేమోషు అని మెయోబుల దేవతకు, మిల్కోము అని అమ్మోనీయుల దేవతకు మొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకి నా కట్టడలను నా విధులను అనుసరిపెట్టి నేను ఏర్పరిచిన మార్గంలో నడవకి ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము యెరూషలేము పట్టణంలో కోరికని నందున ఇజ్రాయెల్ గోత్రములో నుండి వారిని ఒక గోత్రం ఉండనిత్తును. రాజ్యము వారి చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడను ఆచరించును గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకి ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చేదను. ఇప్పుడు 37 వచ్చి చాలా ప్రాముఖ్యం. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటా చొప్పున నువ్వు ఏలుబడి చేయొచ్చు. ఇజ్రాయేల్ మీద రాజు అయిందువు. నేను నీకు ఆజ్ఞాపించినంతయు నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేల్ వారిని నేను నీకు అప్పగించుతున్నాను. చాలా చక్కటి మాటలు. దేవుడు ఏం చేస్తున్నాడు? యారోబాముకు వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేయమని? నువ్వు నా మాటలు వింటే నా ఆజ్ఞలను గైకుంటే నా దృష్టికి అనుకూలంగా ఉంటే నేను ఏం చేస్తాను? దావీదును తన వంశాన్ని స్థిరపరచబడినట్లుగా నేను కూడా నిన్ను స్థిరపరుస్తాను. ఇజ్రాయెల్ అంతా నీకు సేవ చేశారని నేను చేస్తాను. నువ్వేమీ భయపడక్కర్లేదు. కానీ నువ్వేం చేయాలి? నా మార్గంలో నా ఆజ్ఞలను పాటించు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యారోబాము యొక్క సొంత జ్ఞానము దేవుని యొక్క వాగ్దానాన్ని కూడా మర్చిపోయాడు. అరే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆయన మార్గాల్లో నడిస్తే చాలు, ఆయన లోబడితే చాలు, ఆయన నా రాజ్యాన్ని నా పిల్లలు కూడా ఆయన స్థిరపరుస్తారని వాగ్దానం చేస్తే ఆయన యొక్క సొంత జ్ఞానము స్వబుద్ధి ఏమైందంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా ఆయన గుర్తు చేసుకోలేకపోయాడు, వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు, వాగ్దానంలో వచ్చే ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటి? సొంత జ్ఞానము. తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల దేవుని యొక్క ఆజ్ఞలను తప్పుపడుతూ వచ్చాడు. రెండవది, ఆయన సొంత జ్ఞానాన్ని స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేకపోయాడు. దేవుని యొక్క వాగ్దానం వచ్చే గొప్ప మహిమ, ఆశీర్వాద, ఐశ్వర్యం ఆయన పొందుకోలేకపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే సొంత జ్ఞానం, స్వబుద్ధి. చాలా ప్రమాదం. ఇది మనకి పెద్ద ప్రమాదం అనిపించదు, పాపంగా కూడా అనిపించదు, మన మనసులో వచ్చే ఆలోచనలు కాబట్టి. కానీ అది చాలా ప్రమాదం. యారోబాము జీవితంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన దాటిపోతూ వచ్చాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన నమ్మలేకపోతూ వచ్చాడు. అది బాధాకరమైన విషయం. ఈ మాట ఇచ్చింది ఎవరు? మనుషులుగా. నరమాత్రుడు నువ్వు కాదు అంటాడు. భక్తులు పాట పాడలేదు, నరమాత్రుడవు నీవు కావు, నా మోర నాలకించుమో. అంటే నరుడు కాదు, దేవుడే వాగ్దానం చేస్తాడు. స్వయంగా యారోబాము నాకు లోబడి నా మార్గాలు నువ్వు నడిచినట్లా ఈ రాజ్యాన్ని నీకు నీ సంతానానికి స్థిరముగా, నిత్యముగా, శాశ్వతముగా నేను మీకు ఇస్తాను. ఎంత గొప్ప వాగ్దానం. కానీ యారోబాము తన సొంత జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన దాటిపోవచ్చు. ఈరోజు నేను నా జీవితంలో దేవుని యొక్క వాగ్దానాల కోసం మనం ప్రార్థిస్తున్నాం. దేవుని వాగ్దానాలను బట్టి అనేక సార్లు మన జీవితాల్లో, కుటుంబంలో పరిచయంలో జరగాలని మనం ప్రార్థిస్తున్నాం, సమాజంలో జరగాలని ప్రార్థిస్తున్నాం. మంచిదే. కానీ దేవుడు ఏంటంట? మన సొంత చిత్తానికి వెళ్ళకుండా ఆయన చిత్తానికి లోబడి ఆయన మార్గాల్లో నడిచి
నేను వాగ్దానంలో ద్వారా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా వాగ్దానాలు మన అనుదిన జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలో నెరవేర్పులోకి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నరమాత్రుడు కాడు. దేవుడు వాగ్దానం చేసినట్టే ఆ వాగ్దానం ఆ వ్యక్తుల జీవితాల్లో నెరవేర్చబడాలని ఆయన ఎంత కోరుకున్నాడు. డ్యూటీనెస్ ఆయనకి అది అంతం. అరే ఆ వ్యక్తికి నేను మాట ఇచ్చాను, ఆ వ్యక్తికి నేను వాగ్దానం చేసిన అది జరగాలి అని ఆయన ఆశిస్తున్నాడు. కానీ మన సొంత జ్ఞానం సౌబుద్ధిని ఏం చేస్తున్నాం, వాటిని దాటి మనము వెళ్ళిపోతాం. కాబట్టి సొంత జ్ఞానం సౌబుద్ధిని మనం ఆధారం చూసుకున్నప్పుడు మొట్టమొదటి ఆజ్ఞలు అతిక్రమించుకునేవారు. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు పాటించవో, ఎప్పుడైతే ఆజ్ఞలు గుండా నువ్వు వెళ్ళవో, మనకు అనేకమైనటువంటి అపకీర్తి వస్తుంది. అందుకే ఆయన ఆజ్ఞలకు గైకునే వాళ్ళకి ఏమొస్తుందంటే, అదే యెషయా గ్రంథంలో ఈ మాటలు చూస్తే ఆయన ఆజ్ఞలు గైకునే వాళ్ళ జీవితంలో, కుటుంబంలో ఏమొస్తుందంటే, ఆ యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనంలో నీవు నా ఆజ్ఞలను ఆలకించలేదని నేనెంతో ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండను. ఎప్పుడు మన పేరు ఏమంటే, మన ఖ్యాతి మనకి ఎలా ఉంటుంది, క్షేమము సముద్రం నది వల్ల ఉంటుందండి. అంటే క్షేమం నది ఎప్పుడు కూడా వెళ్ళిపోదు. అంటే మనకు క్షేమము, ఖ్యాతి ఇవన్నీ కూడా రావాలి అంటే ఖచ్చితంగా మన అనుదిన జీవితంలో ఏముండాలి, ఆయన ఆజ్ఞలకు మనము లోపడాలి. యాకోబు జీవితంలో ఆజ్ఞ అతిక్రమించాడు. సొంత జ్ఞానాన్ని బట్టి ఏంటి ఆయన ఆజ్ఞ, ఆయన్ని మాత్రమే పూజించాలి, ఆయన మాత్రమే సాగిపోవాలి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, 2 బంగారు దూడలు పెట్టి వాటిని పూజించేలాగా ప్రోత్సహిస్తాడు. రెండవదిగా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసి ముందుకెళ్ళడం ద్వారా దేవుని యొక్క వాగ్దానాలను ఆయన నమ్మలేకపోయాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకోలేకపోయేవాడిగా ఉంటున్నాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే, సొంత జ్ఞానాన్ని బట్టి రీతిగా ముందుకెళ్ళిపోతాం. దయచేసి ఆ మాటలు చూద్దాం. 12వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము కిందకి చూస్తే, మరియు అతడు 31 నుంచి, మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన కొందరు యాజకులుగా నియమించును. మరియు యారోగము యూదా దేశం జరగవచ్చుమంటే వచ్చుము 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుతూ వచ్చింది. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలను బలులను అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారము అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుతూ వచ్చింది. మరియు ఇశ్రాయేలు వారిని ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయటకే తానే బలిపీఠము ఎక్కింది. చూడండి, ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన సద్బుద్ధి, సొంత జ్ఞానము ఎక్కడ తీసుకెళ్ళిందంట, తన ఇష్టానుసారముగా సేవ చేస్తాడు. అంటే శ్రద్ధ లేదు. దేవుని యొక్క వాక్యం యెహోవా సేవను ఎలా చేయాలంటే శ్రద్ధగా, ఆశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని భక్తి కానీ సేవ కానీ ఎలా చేయాలి, మనం శ్రద్ధగా చేయాలి, ఆశ్రద్ధగా చేయకూడదు, చదువుకుంటూ చేయకూడదు, బాధపడితే చేయకూడదు. కాబట్టి ఈ యారోబాము జీవితంలో సొంత జ్ఞానాన్ని బట్టి ఆయన ఇష్టానుసారంగా సేవ చేస్తున్నాడు. కానీ దేవుడు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రంలో ఈ సేవ ఎలా చేయాలి, యాజకత్వం ఎలా చేయాలి, పండుగలు ఎలా జరిపించాలి, అన్ని చాలా క్రమము, పద్ధతి అన్నీ పెట్టాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు యారోబాము, తన ఇష్టానుసారంగా సేవ చేస్తున్నాడు. సేవ లేవీలే చేయాలి, లేవీలే ఆ పని చేయాలి, పలానా రోజున పలానా విధానంలో చేయాలి, ఎంత క్రమించాడు. కానీ యారోబాము ఏం చేస్తున్నాడు, ఆ క్రమం అంతటిని కూడా కొట్టివేస్తాడు. శ్రద్ధ లేకుండా చేస్తున్నాడు, క్రమం లేకుండా తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. లేవీలు కాని వారిని లేవీలుగా, యాజకుడికి ఎవరినో విడేస్తాను, సామాన్యుల్ని ఆ పలానా రోజు పండుగ చేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ధూపం కూడా ఆయనే వేసేయడానికి బయలుదేరుతాడు. అంటే ఏమున్నది, పరిచర్యకి క్రమం లేదు, పరిచర్య పట్ల శ్రద్ధ లేదు, పరిచర్య చేయడానికి తనకి ఆసక్తి లేదు, ఇష్టానుసారంగా చేస్తాడు. కారణం ఏంటి, అంత ఆశ్రద్ధ చేయడానికి లెక్క లేకుండా, క్రమం లేకుండా, దేవుని యొక్క భయం లేకుండా చేయడానికి కారణం ఏంటంటే, యారోబాము జీవితంలో తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సేవను కూడా నిర్లక్ష్య పెట్టి ఆ సహశ్రద్ధతో క్రమము లేకుండా చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే డబ్బు ఉంది యారోబాముకి, జ్ఞానం ఉంది, మెన్ పవర్ ఉంది, ఏం చేస్తుంది, ఇలా సేవే కదా అనుకుంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన క్రమాన్ని బట్టి ఆయన సేవ
చెయ్యట్లేదు. మీకు చరిత్రలో చూస్తే కాన్స్టెంట్ అనేటువంటి ఒక ఆయన, ఒక రాజు, ఆయనకు అధికారం వచ్చింది, డబ్బు ఉంది. సరే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు, రోమా చక్రవర్తి అనుకుంటా. ఆయన చరిత్ర చదివితే క్రైస్తవం అంటే చాలా అభిమానం ఆయనకి. సరే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసు, రాజు అయిన తర్వాత అధికారం దాన్ని ఏం ప్రకటించాడంట, ఇది ఒక మతముగా ప్రకటించు. ఈ మతాన్ని మీరు నమ్ముకుంటే ఏమవుతుంది, క్రైస్తవులోకి వస్తే క్రైస్తవులకు వస్తే మీకు ఏమవుతుంది, బహుమానాలు ఇవ్వబడతాయి, ఉద్యోగాలు ఇవ్వబడతాయి. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, నువ్వు సేవ చేస్తావా, సేవ చేయడానికి కొంతమంది రండి అంటే చాలా మంది అప్లికేషన్ పెట్టు, నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేయి అంటే ఏం పోయింది, క్రమము పోయింది. ఆనాడు మనం అపోస్తులు చూసినప్పుడు, తర్వాత చూసినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు, సంఘంలో పిలుపున్న వాళ్ళని, సంఘంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళని, విశ్వాసంతో ఉన్న వాళ్ళని, పిలుపున్న వాళ్ళని, అభిషేకం ఉన్న వాళ్ళని, విధేయత ఉన్న వాళ్ళని, వాళ్ళ మీద మాత్రం వారి చేతి నుంచి ప్రార్థన చేసి పరిచర్యకు పంపి. అది క్రమం. ఇప్పుడు ఏమవుతుంది, రాజు ఏమన్నాడు, ఇదిగో మీరు సేవ చేస్తే డబ్బులు ఇస్తాం, సేవ చేస్తే ఇది ఇస్తామంటే చాలా మంది ఏం చేస్తున్నారు, సేవకు వచ్చేస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో పిలుపు, క్రైస్తవులు అవ్వచ్చు, వాళ్ళ జీవితంలో సరైన పిలుపు, తీర్మానము, అభిషేకం, ఆత్మనింపుదల, విశ్వాసం, సిద్ధపాటు లేకుండా సేవ నేను చేస్తాను. అలాంటి వాటి ప్రోత్సహిస్తున్నాను. లేవీని కానివారిని సామాన్య జనుల పరిచయంలో అది దేవునికి అనుకూలంగా. అందుకే ఆయన మీదకి ఏమొచ్చినంత శాపము. కాన్స్టెంట్ అనే రాజు, అధికారం ఉంది, నేను రాజుని ఏదైనా జరిగా అనుకున్నాడు. దీని ఏదో మరి ప్రభావితం చేయడం మంచి ఉద్దేశమే, కానీ ఏం చేశాడు, క్రమం లేకుండా ఇష్టానుసారంగా చేయడం వల్ల దాంట్లో నుంచి ఏమొచ్చింది, రోమా క్యాథలిక్ అనేటువంటి ఒక సిద్ధాంతం అనేది వచ్చి తర్వాత డెవలప్ అయింది, చాలా ఆచారపరంగా చేసుకుంటూ వచ్చి. కాబట్టి క్రమం లేకపోతే ఆ సేవ పరిచయం ఏమవుతుంది, చాలా నష్టము వస్తుంది, ఎప్పుడు కూడా దేవునికి అనుకూలము కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యారోబాము ఏం చేస్తుందో తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటుంది, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటుంది. కాబట్టి సేవను కూడా ఎలా చేస్తాడంట, ఇష్టానుసారంగా, క్రమము లేకుండా, దేవుడు చెప్పిన ప్రణాళికలు లేకుండా, మోసే ఇచ్చిన ధర్మశాస్త్ర విధానంలో పరిచర్య లేకుండా తన ఇష్టానుసారంగా ఆయన ఏం చేస్తాడంట, పరిచర్య చేసిన వాడిగా ఉంటున్నాడు. ఈ మూడు ఆయన జీవితంలో వచ్చి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం వల్ల ఆయన ఏం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. రెండోది వాగ్దానాన్ని దాటిపోయి, వాగ్దానాన్ని జీవితంలో పొందుకోలేకపోతే వచ్చి. మూడవదిగా దేవుడిచ్చిన పరిచర్యను క్రమము లేకుండా ఆశ్రద్ధగా ఇష్టానుసారంగా చేస్తూ వచ్చాడు. తద్వారా తన జీవితంలో ఏమొచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆయన బలిపీఠం ఎక్కుతా సిద్ధంగా ఉన్నాడో, బలిపీఠం ఎక్కడానికి సిద్ధంగా ఉంటే ఏమొచ్చాడంటే, అక్కడ ఎవరు వచ్చారంటే దయచేసి ఆ మాటలు చదవండి. 13వ అధ్యాయం కింద నుంచి, అంతటా దైవజనుడైన ఒక యెహోవా చేత సెలవునంది యూదా దేశం నుండి పేతురునకు వచ్చెను. ధూపం వేయుటకై యారోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనిషి సైన్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుక్కి ఒలికిపోయేను. పోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలునందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యారోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వానిని పట్టుకొనమని చెప్పగా, అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. దానిని వెనుకకు తీసుకొనటకు అతనికి శక్తి లేకపోయింది. 14వ అధ్యాయం కూడా చదవడమ్మా. అది 14వ అధ్యాయము 5 నుంచి కింద కూడా చదువుకున్నాం, 4 నుంచి కిందకి. యారోబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి ఆహియా ఇంటికి వచ్చాను. ఆహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడే ఉండెను. అంతటా యెహోవా ఆహియాతో సెలవిచ్చినది ఏమనగా, యారోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకే యారోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకటి అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో ఆహియా ద్వారము లోపలికి వచ్చు ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యారోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యను. నీవు వెళ్ళి యారోబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చరింపజేసి ఇశ్రాయేలు వారను
నా జనుల మీద నిన్ను అధికారినిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యారొబాము సంతతి వారి మీద నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలుల వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యారొబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లు ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యారొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేయుదును. పట్టణమందు యారొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మనం చూసినప్పుడు యారొబాము చేసిన ఆ పనికి ఎంత శిక్ష వచ్చిందో అక్కడ మనం చూస్తాము. ఆయన సబుద్ధిని ఆధారం చేసుకోవడం ద్వారా ఆయన ఆజ్ఞలు విరిపోయాడు, ఆయన వాగ్దానాలను దాటిపోయాడు. చివరిగా పరిచర్య, ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన పరిచర్యను క్రమం లేకుండా చేస్తూ శాపగ్రస్తులు అవుతూ వచ్చాడు. తద్వారా ఎలాంటి ఉగ్రత వచ్చింది. రాజ్యము యారొబాము చేతిలోంచి తీయబడింది. తన యొక్క వంశం అంతా కూడా ఏమైపోయిందంట, రద్దుపరచబడింది, కొట్టివేయబడింది. దీని అంతటికి కారణం, ఇంత పాపం, ఇంత భయంకరమైన శిక్షకి, శాపానికి కారణం ఎవరండి? యారొబామే. యారొబాము యొక్క సొంత జ్ఞానమే, స్వబుద్ధే, సొంత తెలివితేటలు ఆధారం చేసుకున్న ద్వారా ఆయన మీద ఎలాంటి ఉగ్రత, ఆయన రాజ్యం పోయింది. ఆయన పిల్లలంతా కూడా, ఆయన వంశం అంతా కూడా నిర్మూలించబడినట్టుగా మనం చూస్తాం. దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పిలువబడి దావీదు యొక్క వంశవకర సాంచిన రాజ్యాన్ని తనకి చేసినప్పటికీ కూడా యారొబాము జీవితంలో సొంత జ్ఞానం అనేటువంటి ఒక పాపము, సొంత తెలివితేటటువంటి పాపము, స్వబుద్ధిని ఆధారం చేసుకుని తన జీవితాన్ని ముందుకు సాగనప్పుడు ద్వారా తన జీవితంలో తన జనరేషన్ వంశంలో కూడా గొప్ప శాపం వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నేను నా జీవితంలో యారొబామును మనం గుర్తు చేసుకోవాలి. సొంత జ్ఞానం అనేది చిన్న పాపము కాదు. సొంత జ్ఞానము, స్వబుద్ధి, సొంత తెలివితేటల మీద ఆధారపడి జీవించడము దేవునికి ఎంతో అయిష్టము. దాని ద్వారా మనము, మన పిల్లలు, మన కుటుంబం ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటాయి. దేవునికి బదులుగా ఉగ్రత వస్తుందని యారొబాము జీవితం మనం గుర్తు చేస్తాం. దేవుడు తన చిత్తాన్ని చేసి తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన చిత్తాన్ని భూలోకం నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానికి వ్యతిరేకమైన ఏదైనా ఉన్నట్టు ఈ లోకంలో మొట్టమొదటి మన సొంత బుద్ధి, సొంత జ్ఞానమే, సొంత తెలివితేటలతో ముందుకెళ్ళినప్పుడు భయంకరమైన పరిస్థితుల్లోకి వస్తామని దేవునికి వాక్యము మనల్ని హెచ్చరిస్తామని ఈ మాటలు మనం వెనుకల్లో దేవుడు దీవించుగాక. దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. ఒక నిమిషం పాటు మౌనముగా మన జీవితాల్లో మరి దేవుని ఇచ్చిన వాక్యాన్ని మరి పరీక్షించుకుని సంధించబడి మన జీవితంలో మనం సరి చేస్తున్న క్షమాపణ అడిగితే ఒకవేళ మన జీవితంలో సొంత తెలివితేటల ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నామా, మరి దేవుని చిత్తాన్ని పక్కన పెడేసేవారిగా ఉంటూ ఉన్నామా, దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటున్నామా, పరిశుద్ధాత్మను బాధపరిచేవారిగా ఉంటే ఈరోజు మనం పరీక్షించుకుని వాటిని విడిచిపెట్టేటువంటి అనుభవంలో రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు మన జీవితాల్లో ఇదిగో ఆయన యొక్క ఆశీర్వాదమును, ఆయన ఆజ్ఞలను కనుక్కోవడం ద్వారా మనలో క్షేమము, దీవెన, సమృద్ధి మన జీవితాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన యొక్క వాగ్దానాలు ఏదైతే మన పట్ల ఉంచారో అన్ని కూడా నెరవేర్చి దాని యొక్క తృప్తి, సంతృప్తి, సమృద్ధిని అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనకిచ్చిన భక్తిని, సేవను క్రమముగా చేయాలని ఆశపడుతున్నాడు. దాని అన్నింటినీ మనం చేయాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేయాలి. మన సొంత తెలివితేటలు కొట్టివేయబడి దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారు ఉన్నప్పుడు మరి ఆశీర్వాదాలకు మనం అసలు ఒకవేళ చేయలేకపోతే మరి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఎంతో ప్రతికూలమైన పరిస్థితి, మరి ఎంతో దండనతో కూడినటువంటి పరిస్థితి, ప్రతికూలమైనటువంటి దినాలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుండగా మరి ఈ ప్రతికూలమైన స్థితిని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని జరిపించే బిడ్డలుగా ఉంది. అంత ద్వారా దేవునికి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయంలో ఒక నిమిషం పాటు మౌనంగా ఉండి దేవుని యొక్క వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. ప్రేయర్ మీకు అంటారా?
పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్న తండ్రి, మాకు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, వాక్య వెలుగులో మీరు నాతో మాట్లాడుతూ వచ్చావు. స్తోత్రాలు తండ్రి. స్వబుద్ధి ఎంత ప్రమాదమో, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు ఎంత కీడు మా జీవితాల్లో తీసుకొస్తాయో యారోబాము జీవితం ద్వారా మాకు గుర్తు చేస్తారయ్యా. అవును తండ్రి, మేము కూడా ఆయా సమయాల్లో మా భక్తిని, మా సేవని, మా జీవితాలని, అనేకమైన నిర్ణయాలు మా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాం. కంటికి కనబడి లోక మర్యాదను బట్టి, కంటికి కనబడి సమాజ ప్రతికూల పరిస్థితులను బట్టి తండ్రి, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలు, స్వబుద్ధినే ఆధారం చేసుకున్నాం. వాటి పట్ల నీ చిత్తం ఒకటి ఉంది అయ్యా, నీ ప్రణాళికలు, ఉద్దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టాం తండ్రి, క్షమించు. ఏ విషయాలు అయితే అటు రీతిగా మా సొంత జ్ఞానం, స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళాము, వాటన్నిటిని బట్టి ప్రభా క్షమాపణ అడుగుతున్నా. క్షమించి కనికరించండి. ఇది మొదలుకుని మా శాశ్వత జీవితాలను ప్రత్యేకపరచండి. నీ చిత్తం జరిపించే జనులుగా మేము ఉండుముగాక. నీ చిత్తాన్ని జరిపించే బిడ్డలుగా మేము అందరము కూడా అయా తీర్చిదిద్దబడును గాక. ప్రతి విషయంలో అయా, ప్రతి నిర్ణయంలో అయా, ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా పరిపూర్ణంగా నీ చిత్తము చేసేటువంటి ప్రజలుగా మాకు జ్ఞానం, బుద్ధిని అటువంటి కృపలోకి మమ్మల్ని సమకూర్చమని ప్రార్థిస్తున్నా తండ్రి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్య వెలుగులో పరిశీలన చేసుకుని పరీక్షించిన వారిని, సిద్ధంగా ఉన్న వారిని యేసుక్రీస్తు నామంలో ప్రభు యొక్క బలలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు అని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థిస్తూ నా తండ్రి, మీకు స్తోత్రములు, గొప్ప కార్యములు చేసిన తండ్రి వందనాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో ప్రభా నీ వెలుగును, నీ సమాధానం, నీ సంతోషము అయ్యా, నీ ఐశ్వర్యం అనుగ్రహించాలని తండ్రి, కలవరి శిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి కలవరి శిలువలో ప్రభా మీరు నలుగొట్టుకున్న శరీరం ద్వారా మా జీవితాల్లో స్వస్థత, సమాధానం, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యం మాకు అనుగ్రహించాలి. స్తోత్రాలు. నీ ఐశ్వర్యమును మాకు అనుగ్రహించి నీ స్వాస్థ్యముగా అయ్యా ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మా సొంత జ్ఞానం ద్వారా, సబుద్ధి ద్వారా అయా, సొంత ఇచ్చల ద్వారా ప్రభా మేము పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదము, ప్రతి దీవెన, ప్రతి అయా శ్రేష్టమైన ఈవులు తండ్రి, తిరిగి కలవరి శిలువలో మీరు చేసిన బలి యాగము ద్వారా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పరిచయం మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కనపరుస్తూ ప్రతిగా ఏమీ లేక విరిగి నలిగిన హృదయంతో మేము చేసినటువంటి కృతజ్ఞతార్పణ యేసుక్రీస్తు వారి నామములో మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రభు యొక్క గాయపడిన శరీరానికి సాదృశ్యం అనేటువంటి రొట్టె మీ దగ్గర తేబడుతుంది. సిద్ధంగా ఉన్నవారు ఈ కుడి చేతిని చూపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడానికి చెప్పాను. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. కలవరి శిలువలో మీరు చిందించిన రక్తాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దారు. పాపులు అనేటువంటి మేము తండ్రి అయ్యా, మరి శత్రువులు ఉంటే మమ్మల్ని ప్రభా నీ రక్తం చేత మమ్మల్ని సమాధానపరుస్తూ వచ్చావు. నీ అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొని నీ స్వాస్థ్యముగా, నీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ మహిమైశ్వరం మాకు అనుగ్రహించారు తండ్రి, అద్భుతం చేశారు అయ్యా. మీరు చేసినాక గొప్ప బలియాగము ద్వారా తండ్రి వర్ణింపశక్యంగా గొప్ప రక్షణ, మహిమైశ్వర్యము అయా మా సొంతం చేస్తూ వచ్చా. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సహాయపడుతూ రండి, ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి. ప్రతి దీవెన మేము పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి ప్రభా నీ కృపను మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. స్తోత్రాలు. సహాయపడుతూ ఉన్నారు. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అమూల్యమైన రక్తము చేత
తండ్రి మమ్మల్ని కొని స్వాస్థ్యంగా నీ కుటుంబముగా నీ సంఘముగా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు. నీ సంఘములో అయా నీ స్వాస్థ్యంలో ప్రభా మాకు పాలు భాగస్తులుగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి మీకు ప్రతిగా ఏమీ ఇవ్వలేక విరిగి నలిగిన హృదయంతో మేము చేసినటువంటి కృతజ్ఞతార్పణ యేసు క్రీస్తు వారి నామలో మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు ప్రార్థనకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసము మీ వద్దకు తేబడుతుంది. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి చేతిని చూపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని పెట్టి స్తోత్రాలు. ఓ తండ్రి, నీ పాదసన్నిధి నీ పాదాల చెంత ఎంతవరకు సమయాన్ని గడపడానికి మీరు చూపిన గొప్పగా స్తోత్రాలు. తండ్రి, మీ పాటల ద్వారా ఆరాధన ద్వారా అయ్యా మీ వాక్యం ద్వారా నేను సేవిస్తూ వచ్చాం. విన్న వాక్యము అయ్యా మా హృదయాలు అనుభవించుకోవడానికి సహాయపడుతురండి. మా హృదయాలు ఇంకా దైవికమైన భయము, భక్తి, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ శక్తి మాలో ప్రజ్వలించబడును గాక సహాయపడుతున్నాను. తత్వ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాన సంబంధమైన ఏ చీకటి మా జీవితాల్లో అనుగదించకుండా ప్రభు మీ భద్రతలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని దాచి కాచి కాపాడే దేవుడిని వాగ్దానం చేస్తాం. అట్టి రీతిగా మేము కూడా సిద్ధపడడానికి కృపనివ్వండి. తద్వారా అయ్యా మా జీవితాల్లో నీ భద్రతను మేము చూచుడు కృపనివ్వండి. అదే రీతిగా తండ్రి సహాయపడుతున్న తండ్రి, ప్రతి విషయంలో నీ స్వరం వినేవారిగా నీ చిత్తాన్ని గ్రహించేటువంటి ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని సమకూర్చండి. అయ్యా నీ చిత్తంలో ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఇతరులకి దీవెన, నీ నామన మహిమ ద్వారా ప్రభా నీ రాజ్యవ్యాప్తి జరుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం నీ చిత్తాన్ని జరిపించేవారిగా ఆ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీకే వందనాలు. కూడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి చదువులో జ్ఞానం ఇవ్వండి. వారి వ్యాపారాల్లో, ఉద్యోగంలో, చేతి పనుల్లో నీ ఆశీర్వాదము, సమాధానము, నెమ్మది బలముగా ఉండను గాక. నీ బలమైన ఆశీర్వాదకరం హస్తం కానుదృష్టి మా అందరిపైన, మా చేతి పనులపైన అయ్యా వారి బలముగా వచ్చును గాక. సహాయపడుతున్న దీవించిన ప్రభా ఈ సమయాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకున్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఈ లోక ఘనత నన్ను విడచిన, లోకస్తులెల్లరూ నన్ను విడచిన, ఈ లోక ఘనత నన్ను విడచిన, లోకస్తులెల్లరూ నన్ను విడచిన, నా సహోదరులు నన్ను విడిచిన, నా సహోదరులు నన్ను విడచిన, యోసేపు దేవుడే నా సహకారి, యోసేపు దేవుడే నా సహకారి. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం